అనారోగ్యం కోసం అంటే ఆరోగ్యం కావాలని ఎంతమంది వచ్చారు చేతులు ఎత్తండి. అంటే ప్రశాంతత, అదే ఆరోగ్యము, మనశ్శాంతి, ఇంకా సరే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, ఏమొచ్చింది? ఆరోగ్యం వచ్చిందా? ఓకే, ఇంకా మనశ్శాంతి, ఇంకా జ్ఞానం వచ్చింది. వెరీ గుడ్, గట్టిగా క్లాప్స్ కొడదాం. జ్ఞానం అంటే ఏంటి? నా పేరు కళ్యాణి అండి. నేను 3 years బ్యాక్ వచ్చాను. ధ్యాన జగత్ బుక్ చూసి, అరే ఏంటి బుక్ ధ్యానం గురించి అని చెప్పి నేను చూసి చదివాను. నా పక్కన ఈ సృజనక్క వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఒకసారి చదివమ్మా ధ్యానం గురించి, ఈ బుక్లో బాగుంటుంది. అసలు ఏంటి అంకుల్ అంటే, నువ్వే చదివి తెలుసుకో అన్నాడు. సో నేను అలా చదివాను. అరే ఏంటి కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇన్ని లాభాలు ఉన్నాయా అంటే, దాంట్లో అన్ని విశేషాలు ఉన్నాయి. జ్ఞానం గురించి ఉంది, ఆరోగ్యం గురించి ఉంది, చాలా ఉంది ఆ బుక్లో. అరే అంతా చదివేశాను ఒక 1/2 hourలో. చదివిన తర్వాత ఇప్పుడు చెప్పమ్మా అంటే, సరే అంకుల్ నేను చేస్తాను, ఎలా చేయాలి అని ఇక్కడ ఉంది, మీరు కూడా చెప్పండి అంటే చెప్పారు. ఏం లేదు, కళ్ళు మూసుకొని కూర్చో, నీకు ఆలోచనలు వస్తాయి, వాటిని వదిలేసి శ్వాస మీద ధ్యాస పెట్టమ్మా అని అన్నారు. నిజం చెప్తాను, నేను ఇంట్లో కూర్చొని 5 నిమిషాలు కూడా కూర్చోలేకపోయాను ఫస్ట్ డే. అంటే కళ్ళు మూసుకున్నాను, 5 నిమిషాలకి ఎన్నో గంటలైనట్టు అనిపించింది. చూస్తే 5 minutes కూడా అవ్వలేదు. అరే ఏంటి ఇంత అంటే, సాధన చెయ్యాలమ్మా, ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ధ్యాన స్థితి వస్తుంది, కూర్చోగల శక్తి వస్తుంది, చెయ్యి పట్టు వదలకూడదు, ఒక 41 రోజులు చేసి చూడండి అన్నారు. 41 రోజులు చేశాను. రోజు రోజుకి నాకు తెలియకోకుండానే నేను ఎక్కువ కూర్చోగలుగుతున్నాను. అలా కూర్చున్న టైంలో ఆ 41 రోజుల్లో నాకు వచ్చింది ఏంటంటే ఆరోగ్యం. ఇంతకుముందు ఏంటి, ఏదన్నా ఇట్లా వర్షాకాలం అదే సీజన్ చేంజ్ అయితే థ్రోట్ ఇన్ఫెక్షన్, లేదంటే ఏదైనా కూల్ వాటర్ తాగానంటే థ్రోట్ ఇన్ఫెక్షన్, అబ్బాయి ఏం తాగాలన్నా భయం వేసేది. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చానో థ్రోట్ ఇన్ఫెక్షన్ పోయిందండి, అసలు ఏం లేదు. జలుబు జ్వరాలు అన్నీ పోయినాయి. అప్పుడు అర్థమైంది, ధ్యానం చేస్తే ఆరోగ్యం తనంతటికి తనే వస్తుంది, మనం ఆరోగ్యం కోసమే చేయాల్సిన అవసరం లేదు, ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది అని తెలిసిపోయింది. దాని తర్వాత ఆత్మ జ్ఞానం అసలు ఏంటి అనేది తెలుసుకున్నాను. పిఎంసి ఛానల్ ద్వారా ఎంతమంది ఫస్ట్ పత్రిజీ గురువు గారు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రతి ఒక్క మాస్టర్, పిరమిడ్ మాస్టరు వాళ్ళకి జ్ఞానాన్ని పిఎంసి ఛానల్ ద్వారా, లేకపోతే వాళ్ళ ఓన్ ఛానల్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందించారు. నేను ప్రతిరోజు ఒక వీడియో అన్న వింటానండి, నేను తెలుసుకుంటాను జ్ఞానం గురించి. దాని తర్వాత సుభాష్ సారు ఆయన జ్ఞానం అందించేవారు. ఇక్కడ 1 గంట సేపు ధ్యానం కూర్చోబెట్టేవారు. ధ్యానం తర్వాత అసలు ఆత్మ జ్ఞానం ఏంటనే చెప్పారు. మీలోనే దైవం ఉంది, ఇవన్నీ తెలుసుకున్నాను. తర్వాత నిజంగా అనిపించింది నాకు, నాలోనే దైవం ఉంది, మీ అందరిలో కూడా నేను దైవాన్ని చూస్తున్నాను. నేను వేరు మీరు వేరు కానే కాదు, మీరు నేను అందరం ఒక్కటే. ఎప్పుడైతే నేను ఇది తెలుసుకున్నానో అప్పటి నుంచి ధ్యానం మరవకూడదు, ప్రతి ఒక్కరికి ఇది ధ్యానాన్ని అందించాలనే తపన నాలో ఏర్పడింది. అంటే ప్రతి ఒక్కరి ఆనందాన్ని అనుభవించాలి. ఎందుకు అన్నీ మీదేసుకొని మనసులో వేసుకొని ఏమేమో కష్టాలు అవి ఇవన్నీ భారం వస్తున్నారు, ఏమీ లేదు. మనము ఆత్మ ఒక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఆనందం. ఆత్మ అనేది ఆనందంతోనే వచ్చింది, ఆనందంగానే ఉండాలి. అంతేగాని మనం అన్నీ ఇవేది శాశ్వతం కాదని తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చాక. ఇదంతా కూడా ఒక మాయ. ఈ మాయలో నాకు ఈ పోర్షన్ ఉంది. నేను కళ్యాణి అనే ఒక నాటకాన్ని ఇక్కడ ఉన్నాను, అందులో మీరు పాత్రధారులు. మనమంతా నేర్చుకోవడానికి వచ్చాము, నేర్పించుకోవడానికి కూడా వచ్చాము, నేర్పడానికి కూడా వచ్చాము. ఇది తెలుసుకున్న తర్వాత అమ్మ ఇంత అద్భుతంగా ఉందే, ఇది అందరికీ పంచుదాం. నేను ఒక్కటి సంతోషంగా ఉంటే నాకు అనిపించదు, నేను బాగుండాలి, నా చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి. అప్పుడు అర్థమైంది ఈ ధ్యానం ద్వారా జ్ఞానం అంటే ఏంటన్నాం కదా. ఇప్పుడు జ్ఞానం ఏంటంటే నేను మీరు వేరు కాదని తెలుసుకోవడం. నేను బాగుంటేనే కాదు, అందరు బాగుంటేనే నాలో కూడా ఆనందం ఎక్కువవుతుందని తెలుసుకున్నాను. పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచబడుతుంది అనేది తెలుసుకున్నాను. చిన్న కొటేషన్సే కానీ ఇంత అర్థం ఉందండి. పంచితే పెంచబడుతుంది, నీ దగ్గర ఏముంటే అది పంచు. జ్ఞానం ఉంటే జ్ఞానం పంచు, తర్వాత డబ్బు ఉంటే డబ్బు పంచు, కానీ ఏది ఆశించకు, నిష్కామ, అదే అంటారు కదా, నిష్కామ కర్మ చేయమని చెప్పారు. పత్రిజీ గారు చెప్పిన ప్రతి ఒక్క మాట ఫాలో అవ్వడము. ప్రతి ఒక్క గురువుని, నేను ఒకే గురువునేం పట్టుకోలేదండి, నేను ప్రతి ఒక్క గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని తీసుకున్నాను. ఎందుకంటే అందరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి.
అప్పుడు మనం కూడా అందించగలుగుతాం. పత్రిజీ గురుగారు అన్నారు, నిత్య విద్యార్థిలా ఉండాలి ఎప్పుడు అని. ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. ఇప్పుడు నేను మీ అందరికంటే గొప్పేమి కాదు, మీ అందరికంటే తక్కువేమీ కాదు, మనమంతా సమానమే అనేది తెలుసుకున్నాను. ఇలా తెలుసుకోగా అసలు దీన్ని వదలకూడదు, ఎంతసేపు చెప్పాలి, ఈ జ్ఞానాన్ని అందరికి అందించాలి, వాళ్ళకి ఎలా అర్థమవుతుందో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి అనే తపన అయితే చాలా వచ్చింది. నిజంగా ధ్యానం అనేది అందరికీ అవసరం. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క నిమిషంలో కనీసం 24 గంటల్లో మీ వయసు ఎంతో అంత చేయండి. దీని ద్వారా నేను పొందింది అనేకమైన అనుభూతులు కూడా సార్, ఎన్నో అనుభవాలు కూడా చెప్పుకుంటే అనిపిస్తుంది. కానీ అనుభవాలు అనేది ఖచ్చితంగా అందరికీ వస్తాయండి. వాళ్ళ స్థితిని బట్టి అనుభవాలు మారుతూ ఉంటాయి. మనం ఎంత ధ్యానం చేస్తే అంత స్థితి వస్తుంది. దాని ద్వారా ఇట్లా ఏమనుకుంటే జరిగిపోవడం, ఇవన్నీ కూడా అనిపించవచ్చు మనకు. అరే మ్యాజిక్లా ఉందే, ఓహో మనలోనే ఇంత శక్తి ఉందా, నీ నోటి మాట నీ నుదిటి రాత అని ఊరికే కాదు కదా, నువ్వు ఏది మాట్లాడితే అది జరుగుతుంది. అంటే మన మాట అంత ఉత్తమంగా ఉండాలి, అంత ప్యూర్గా ఉండాలి. అంటే ప్యూరిటీ మెయిన్ అండి. ఎప్పుడు దేవుడు అంటాము, దేవుడి యొక్క లక్షణాలు ఆనందం, నిత్యానందం, ఆయన జ్ఞానం, ప్రేమమయుడు, కరుణామయుడు, మైత్రీభావం, ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. దేవుడు ఎవరి మీద కోప్పడ్డు, మనమే కోప్పడుతున్నాం. ఎందుకు? ఈ లక్షణాలన్నీ మనలో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ద్వారానే కదా మనం వచ్చాం. ఆ ఒక మూల చైతన్యం నుంచి వచ్చిన ఆత్మనే మనము. మరి ఈ ఆత్మకి అన్ని లక్షణాలు ఉంటాయి సేమ్. కాకపోతే ఈ మనస్సు అనేది ఈ ఆత్మని కప్పి ఉంచింది. ఈ మనసులోనే ఇవన్నీ ఉన్నాయి. అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, మోహ, లోభ, ఇవన్నీ మద మాత్సర్యాలు, ఇవన్నీ ఉండడం వల్ల ఆత్మ జ్యోతి మనకు కనిపించట్లే. ఆత్మలో ఉన్న దైవిక లక్షణాలు మనకు కనిపించట్లే. ఎప్పుడైతే ఈ అరిషడ్ వర్గాలు, ఇది జ్యోతి అండి, ఆత్మజ్యోతి, ఇది మనసు, ఈ మనసులో అరిషడ్ వర్గాలన్నీ ఇలా క్లోజ్ చేసుకొని ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఒక్కొక్కటిగా అవన్నీ ఉంటాయి అందరికి ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ని మనం ఎప్పుడు బయట పెట్టాలి, ఎలా బయట పెట్టాలి అవన్నీ తెలుసుకున్నప్పుడు ఇవన్నీ క్లోజ్ అయిపోతే అప్పుడు మనకు తెలుస్తుంది, ఆత్మజ్యోతి వెలుగుతుంది. మనలో ఉన్న ఆ దైవిక లక్షణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. అప్పుడు తెలుస్తుంది, అరే దైవం నేను వేరు కాదు, దైవమే నేను, ప్రతి ఒక్కరిలో ఆ దైవమే ఉన్నాడు, ఆ దైవాన్ని నేను చూడాలి. ఎప్పుడైనా సరే ఎమోషన్స్ అంటే ఈ అరిషడ్ వర్గాలు అందరికీ ఉంటాయి, మన మనుషులం. కాకపోతే మనం ఎలా స్పందిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నన్ను ఒకరు తిట్టారండి, నేనేం తప్పు చేయకపోయినా తిట్టారు, కానీ నాకు జ్ఞానం ఉంది. అరే ఏదో చెప్పారు, రాజలక్ష్మి అమ్మగారి క్లాస్ విన్నాను నేను, తటవర్తి రాజలక్ష్మి అమ్మగారు, మన జీవితంలో ఏది జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. ఏ కారణం లేకుండా మన జీవితంలోకి ఒక్క సిచ్యువేషన్ కూడా రాదు. నిన్ను తిట్టాడు అంటే ఓకే, ఏదో జరిగింది, నాకు తెలుసో తెలియకో వాళ్ళని ఎప్పుడో ఈ జన్మలో కావచ్చు, గత జన్మలో కావచ్చు, నేను ఏదో చేశాను, సరే ఇప్పుడు నాకు అంతే కదా, యాక్షన్ రియాక్షన్ వస్తుంది. కానీ అది మనం తటస్థంగా తీసుకోవాలి. ఓకే, నాకు జ్ఞానం ఉంది, నేను కామ్గా సరే దీనికి రియాక్ట్ అవ్వాలా వద్దా, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను ఇలా చేయలేదు అని చెప్తాము. వాళ్ళు వినలేదు, ఇంకా తిడుతున్నారు, సరే గమ్మునే ఉందాం. మనకు ఆ స్థితి ఉంది కదా, ధ్యానం ఇచ్చింది కదా, ఓపిక అనే దాన్ని కూడా మనకి ఇచ్చింది. అప్పుడు గమ్మునే ఉన్నప్పుడు ఏమవుతుంది, అవతల వాళ్ళు కూడా కామ్ అయిపోయి వాళ్ళ పని వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ అవతల వాళ్ళు తిట్టినప్పుడు నేను తిరిగి తిట్టాననుకోండి, ఏమవుతుంది, కర్మ చట్రంలో ఇరుక్కుంటాం. యాక్షన్ రియాక్షన్ ఇద్దరము అదే చేస్తూ ఉంటే మళ్ళీ దాన్ని అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి. ఇవన్నీ ఎందుకు? మళ్ళీ పుట్టి ఏం సాధిస్తున్నాం? సాధించడం అంటే మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళడమే. అంటే నేను ఆ భగవంతుడి నుంచి వచ్చాను, తిరిగి ఆ భగవంతుడిలోకి వెళ్ళడానికే నేను వచ్చాను. సో ఆ కర్మచట్రం ఎప్పుడైతే నేను కట్ అవుతుందో అప్పుడు నేను ఆయనలో ఐక్యమైపోతాను, లయమైపోతాను. అందుకే ఇవంతా జ్ఞానము నాకు వచ్చింది పిఎంసి ఛానల్ ద్వారా, అందరు పిరమిడ్ మాస్టర్ల ద్వారా. ప్రతి ఒక్క గురువు, చిన్న పెద్ద అనేది లేదు, ప్రతి ఒక్క గురువు దగ్గర నేను ఆత్మజ్ఞానం విన్నాను, తెలుసుకున్నాను. నాకు తెలిసింది 10 మందికి చెప్పాలనేదే నాకు ఉంది. కాబట్టి మనం అందరం దేవుళ్ళమే, అందరితో మంచిగా ఉందాం, ప్రేమగా ఉందాం. థ్యాంక్ యూ అండి. సేమ్ ఫస్ట్ 3 years నాకు ఎప్పుడైతే ధ్యానం పరిచయం అయిందో ఆటోమేటిక్గా అడగడము, మనకి సెల్ ఫోన్లోనే అన్నీ కదా, యూట్యూబ్లో అన్నీ తెలుసుకోవడము, అన్నీ వినడము. నేను హౌస్ వైఫ్, చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా ధ్యానం మీరు నేర్చుకుంటున్నారు, మీరు చేస్తున్నారు, కానీ మీరు 10 మందిని తీసుకురావాలండి, మీరు 10 మందికి చెప్పాలి. సత్యదర్శనం ఉంటుంది, అది చూస్తాను.
తర్వాత మెయిన్గా గురువులో క్లాసెస్ అప్పుడప్పుడు వస్తాయి. తటవర్తి రాఘవరావు గారిది, రాజలక్ష్మి మా అమ్మది, తర్వాత వంశీకిరణ్ గారు కూడా చూస్తానండి. అలా చాలామంది చెప్పుకుంటే పేర్లు, గురు సాంగత్యం, ఇవన్నీ చాలా ప్రోగ్రామ్స్. అసలు టెక్నాలజీ ఉండడం వల్ల మనకు జ్ఞానం మన చేతిలోనే ఉంది, మన చేతిలోకే వచ్చేసింది మొబైల్ ద్వారా. సో ఇలాంటి పిఎంసి నిండు నూరేళ్ళు కాదు, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఇంకా వెలిగిపోతూ ఉండాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇంకెవరైనా? డిటోనా? ఇంకా మీ అనుభవాలు, ఎవరి అనుభవాలు వాళ్ళవే కదా. మీ అందరి దగ్గర విందామని వచ్చాము. మీకేం లాభం వచ్చింది ఒక్క మాటలో చెప్పండి. రండి మేడం, ప్లీజ్ రావాలి. ఇంకా పిఎంసి కెమెరా మీ దగ్గరికి వచ్చి మీకు ఈ అవకాశం వదలద్దు మేడం. ఇలాంటివి మాట్లాడినప్పుడే మనం మనలోంచి మీరు మాట్లాడండి మేడం. ఇందాక మాట్లాడలేదు మేడం. 2 నిమిషాలు మాట్లాడమంటే 20 నిమిషాలు మాట్లాడాలి. నా పేరు పద్మ. నేను 1 ఇయర్ నుంచి రెగ్యులర్గా చూస్తున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండే, సెట్ అయిపోయింది అది. కాబట్టి నేను కంపల్సరీ రావాలి, ఎప్పుడు వస్తూ ఉండి చూసుకుంటూ ఉండాలని అనుకున్నాను. వస్తాను ఖచ్చితంగా. పిఎంసి కూడా చూస్తుంటాను, సెల్లులో చూస్తుంటాను ఎక్కువ. చాలా బాగా అనిపించింది. ఆ మేడం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. చూడండి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటే అర్థం, ఇది పిరమిడ్ అంటే టెక్నాలజీ. ఇప్పుడు మనం సెల్ ఫోన్ 5G టెక్నాలజీ వాడుతున్నాం. ఏంటి, ఇంతకుముందు 4G, అంతకుముందు 3G, అంతకుముందు డబ్బా ఫోన్ వాడేవాళ్ళం. అక్కడి నుంచి టెక్నాలజీ మారుకుంటూ వచ్చింది కదా. ఈరోజు చాలా ఫాస్ట్ టెక్నాలజీ ఉంది ఇప్పుడు మనకి, ఇంటర్నెట్. అవునా? అలాగే ఇప్పుడు పిరమిడ్ అనేది ఒక టెక్నాలజీ. ఆ పిరమిడ్ అనేది ఇంకా అది ఎన్నిజీలో ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఇన్ఫినిటీ. అది మనము మారే కొద్దీ దాని నుంచి ఉపయోగించుకునేటువంటి ఆ స్థితి మారుతూ ఉంటుంది. మనం ఎంతైనా అనంతంగా విశ్వం నుంచి ఆ నాలెడ్జ్ని రిసీవ్ చేసుకునే ఒక అద్భుతమైనటువంటి రిసీవర్ పిరమిడ్. ఆ పిరమిడ్ రానున్న యుగం పిరమిడ్ యుగం. ఆ పిరమిడ్ యుగంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఏంటి, తర్వాత మనం పోయిన తర్వాత చెప్తారు ఇది పిరమిడ్ యుగం అని. సో ఊరికనే పెట్టలేదు పిరమిడ్ అనేది. సొసైటీస్ అంటే అనేక సొసైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మాది ఖమ్మం సొసైటీ, వరంగల్ సొసైటీ. ఇదేంటి సార్, ఇది ఒక సొసైటీ. ఏంటి, తర్వాత బోరబండ సొసైటీ, ఎర్రగడ్డ సొసైటీ, కడతాల్ సొసైటీ, అలా అనేక సొసైటీస్ మనకు ఇప్పుడు హైదరాబాద్లోనే ఎన్నో సొసైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ క్లాస్ పెట్టుకోవాలంటే ఎవరు పర్మిషన్ కావాలా? అంటే ఈ అపార్ట్మెంట్లో కావాలి. పిరమిడ్ సొసైటీలో ఎవరి నుంచి తీసుకోక్కర్లేదు. అర్థమైందా? మీ ఇంట్లో మీరు క్లాస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎవరికి అధికారం ఎవరికి లేదు. ఎందుకు లేదు అంటే ఇది ఇంత స్ప్రెడ్ అవ్వడానికి ఇప్పుడు సార్కి స్వేచ్ఛ ఉంది, ఆ సృజన మేడకు స్వేచ్ఛ ఉంది. ఆవిడ అందరినీ ఫ్రెండ్షిప్తోని ఇప్పుడు ఎవరో పర్మిషన్ వచ్చిందాక వెయిట్ చేయాలంటే ఇక్కడ ధ్యానం ఇంత ప్రచారం అవుద్దా? ఇలా ప్రతి గ్రామంలో ఎవరికి వాళ్ళుగా పత్రికారు చాలా అద్భుతమైనటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఇక్కడ బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టీచింగ్. టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. మీరు నేర్చుకోవాలంటే నేర్పించాలి. మీరు మాట్లాడుతూ ఉంటే మీకు వస్తుంది, పక్కన వాళ్ళకి అర్థం అవుద్దా అర్థం కాదా తర్వాత విషయం. కానీ మనం మాట్లాడుతుంటే మనకు స్పష్టత వస్తుంది. మనం మాట్లాడే కొద్దీ మన నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. మనం మాట్లాడాలంటే ఇప్పుడు ఆ మేడము మాట్లాడారంటే ఆవిడ ఎన్ని చూసి ఉంటారు, ఎంత దానిపైన స్టడీ చేసి ఉంటారు. సో మనం కూడా మాట్లాడడం మొదలు పెడితే మనం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అర్థమైందా? అందుకనే మనకేమీ రాకపోయినా మాట్లాడడం స్టార్ట్ చేయాలి. అందుకే ఈ పిరమిడ్ సొసైటీ మాస్టర్స్, ఇది శిష్యులది కాదు, ఎవరిని ఫాలో అవ్వక్కర్లేదు, మనల్ని మనం ఫాలో అవ్వాలి. అందరి దగ్గర నుంచి పత్రికారు నా దగ్గరికే రావాలి, మీరు ఎవరి దగ్గరికి పోవద్దని చెప్పారా?
ఒక తేనెటీగ ఎలాగైతే మకరందం అందరి దగ్గర నుంచి తీసుకుంటుందో అలాగే మతం పేరు చెప్పుకొని ఈరోజు మనుషులంతా కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన పార్టీ వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కానీ మతం ఎందుకుంది? మతం అనేది మతిని సరిచేయడం కోసం. ఇక్కడ ఒక ప్రాంతాన్ని బట్టి దేశకాలమాన పరిస్థితులను బట్టి అక్కడ వాళ్ళు అందరూ కలిసి ఒక పండుగ వాతావరణం, అంటే అక్కడ సాంప్రదాయం పేరుతోనో అక్కడ ఉన్న కల్చర్ పేరుతోనో వాళ్ళందరూ కలిసిమెలిసి జీవించడానికి ఏర్పడింది మతం. ఒక మంచి జీవన విధానం. అందరూ సామూహికంగా వాళ్ళు ఆ సాంప్రదాయాల పేరుతో రకరకాల పండుగలు రకరకాల పరిస్థితులను క్రియేట్ చేసుకొని కలిసిమెలిసి జీవించడానికి ఏర్పాటు చేసుకునేది మతం. ఉష్ణ దేశాల్లో పోతే మనం ఒకలాంటి బట్టలు వేసుకుంటాం, ఆహారపు అలవాట్లు ఒకలాగా ఉంటాయి. శీతల ప్రాంతాలకు వెళ్తే ఇప్పుడు ఒకే పండుగ, మనం మామూలుగా హిందువులు అనుకోండి, అందరూ హిందువులే ఒక్కొక్క చోట ఒక్కొక్క పండుగ, అదే పండుగని డిఫరెంట్గా చేస్తారు. కారణం అక్కడున్న దొరికే ఆహారాన్ని బట్టి, అక్కడ వాతావరణాన్ని బట్టి, వస్త్రధారణని బట్టి, రకరకాల పరిస్థితులను బట్టి అది మారిపోతూ ఉంటుంది. అలాగని వేరా కాదు, ఇది కలిసి సెలబ్రేట్ చేసుకునే, అది కూడా ఆరోగ్యకరంగా ఉండే విధంగా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, దానికోసం ఏర్పడింది మతం. ఆ మతం తర్వాత నెక్స్ట్ స్టెప్ స్పిరిచువాలిటీ. ఇప్పుడు రామకృష్ణ పరమహంస, సత్యసాయి బాబా, వీళ్ళంతా షిరిడి సాయిబాబా అన్ని మతాల్ని ఒకటి చేశారు. అందరూ కలిసి ఒక చోట, ఇది స్పిరిచువాలిటీ. దానికంటే పైన స్పిరిచువల్ సైన్స్. మనము ఊరికనే గుడ్డిగా ఏది నమ్మము, అనుభవించి. ఇప్పుడు ఆ మేడం ధ్యానం చేశారు, అనుభవపూర్వకంగా ఆరోగ్యం వచ్చింది, ఆనందం వచ్చింది, నేనే దేవుణ్ణి, అందరిలో దైవం ఉందని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం, అదే సైన్స్. మనమంతా స్పిరిచువల్ సైంటిస్ట్. అర్థమైందా? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉంటుంది. ఇది ఎవరికి మీద ఎవరికి ఎటువంటి అధికారాలు లేవు. ఎవరి స్వేచ్ఛగా వాళ్ళు 10 మందికి మేలు చేయడం కోసం ఎవరి సొసైటీ వాళ్ళు పెట్టుకొని అందరూ ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మందికి ధ్యానం చెప్పాలి అనేదే లక్ష్యం. ప్రతి జీవిని కాపాడాలనేది లక్ష్యం. కాబట్టి మన స్కై ఈజ్ అన్లిమిటెడ్ అనమాట. స్కై ఈజ్ ద లిమిట్. మనకేమీ లిమిటేషన్స్ లేవు, కండిషన్స్ లేవు. ఇక్కడి నుంచి బోరబండ, వీళ్ళది బోరబండ, అక్కడికి వెళ్ళి మీరు ధ్యానం చెప్పొచ్చు. మా ఊరికి ఎందుకు వస్తున్నా మీరు అనడానికి ఎవరికి అధికారం లేదేం సార్? రావచ్చా, రాకూడదా? ఈ మేడం గారు గోకులు, ఎక్కడ మేడం? గోకుల్ ఫ్లాట్స్లో ఉంటారు. నేను వచ్చి రేపు క్లాస్ పెడతా వాళ్ళ ఇంటి పక్కన. మా ఏరియాకి ఎందుకు వచ్చాను అడుగుతారా? అడగరు. మా ఖమ్మం రండి, మీరు అందరూ వచ్చి ప్రచారం చేయండి. మేము అడగము మిమ్మల్ని. ఎందుకంటే ఇంకా మీకు ఆహ్వానం పలికి చక్కగా మేము వేదికను క్రియేట్ చేస్తాం. ఎందుకంటే మనం అందరం ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిలోనూ అదే ఉన్నది, ఆత్మ. ఇప్పుడు ఒక వాల్మీకి ఎలా అయ్యాడు? బందిపోటు దొంగ కదా ఒకప్పుడు, అవునా? నారదుడు చెప్పాడు, నాయనా ఈ విధంగా జీవిస్తే నువ్వు పాపంలోకి వెళ్తావు, ఎందుకు నువ్వు ఇలా జీవిస్తున్నావు, ఎందుకు ఆ జంతువుల్ని మనుషుల్ని ఎందుకు ఇట్లా చంపుకు తింటున్నావు అని చెప్పంటే, మరి నా పిల్లలకి, భార్యా పిల్లలకి, తల్లిదండ్రులకి నేను భోజనం పెట్టాలి కదా, అవునా? వాళ్ళకి భోజనం పెట్టాలా? సరే, మరి నీకు దీని ద్వారా పాపం వస్తుంది, ఆ పాపం కూడా వాళ్ళు పంచుకుంటారేమో, ఒకసారి అడిగిరా వెళ్ళి అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. అమ్మ నాన్న కూర్చోబెట్టి, ఇలా నేను ఈ పని చేస్తే పాపం వస్తుందంట నాకు, మరి మీరు ఈ పాపాన్ని కొంచెం సగం తీసుకుంటారంటే, ఎబ్బెబ్బే మాకు నీకు భోజనం పెట్టి ఇంత వాడిని చేశాం కదా, మేము ఏ పాపం చేసామో అది మాదే, నువ్వు ఇప్పుడు పాపం చేస్తే అది నీదే, మాకు సంబంధం లేదు. భోజనం పెట్టడం నీ ధర్మం, నువ్వు పాపం చేస్తావో పుణ్యం చేస్తావో మాకు సంబంధం లేదు. ఇక భార్య దగ్గరికి పోయి, మరి నాలో సగభాగం అంటారు కదా భార్య అంటే, మరి ఈ పాపం కూడా సగం తీసుకుంటావంటే, ఎబ్బెబ్బే పుణ్యం అయితే తీసుకుంటావు కానీ పాపం గురించి నన్ను అడగొద్దు. నువ్వు ఏది తీసుకొచ్చి వండి పెడితే, నువ్వు కందమూలాలు తెస్తావా, కోడి మేకలు తెస్తావా, నాకు సంబంధం లేదు. నువ్వు తెచ్చింది వండి పెట్టడం నా ధర్మం, నేను చేస్తాను అంతే, పాపంతో నాకు సంబంధం లేదు అని క్లియర్గా చెప్తే, అప్పుడు ఆయన, అయ్యో నాకు ఇంత పాపం వస్తే వీళ్ళు ఎవరు పంచుకోరా, వీళ్ళ కోసం నేనెందుకు కష్టపడాలని చెప్పేసి ఆయన వెళ్ళి కూర్చొని, మరి ఏం చేయాలి స్వామి అంటే రామ మంత్రం చెప్పించమన్నాడు. ఆయనకి రామ అనడం కూడా రాలేదు, మరా 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 అన్నాడు, అది చివరికి రామ అయింది. ఆ రామ కూడా గొంతు ఎండిపోయిన తర్వాత రామ ఎక్కడ వస్తుంది? రాదు, శ్వాస మీద ధ్యాస అవుద్ది చివరికి, అవునా కదా? అంటే వాళ్ళు ఇక్కడ రామ మంత్రము లేదా కృష్ణ మంత్రము ఇంకే మంత్రమైనా ఎలాంటిది అంటే, ఒక చెత్తని కాల్చడానికి అగ్గిపుల్ల ఉందనుకోండి, చెత్తని కాల్చాలంటే అగ్గిపుల్ల కూడా కాలిపోవాలి. ఈ అగ్గిపుల్ల అనేది మంత్రం. ఈ అగ్గిపుల్ల కాలితే కానీ చెత్త కాలదు.
ఈ అగ్గిపుల్ల ఉంది అంటే చెత్త కాలేదని అర్థం. ఈ రామ జపమో కృష్ణ జపమో ఏ మంత్రమో ఉంది అని అంటే ఇంకా మీకు ఆ చెత్త కాలేదు. ఈ మంత్రం ఆగిపోతేనే ఆ చెత్త కాలుద్ది. అదే శూన్యం స్థితి. శూన్యము పరిశూన్యము మహాపరిశూన్యంలోకి వెళ్ళాలి. అదే చెప్పింది. ఇక్కడ మంత్రం జపం చేస్తారు. నేను ఒక ఆయన జపం చేస్తా కూర్చున్నాడు. టూలెట్ బోర్డు ఉంటే చూడడానికి వెళ్ళా. ఆయన జపం చేస్తున్నాడు. ఇక్కడ ఇల్లుందా అండి అంటే ఖాళీ ఉందంటే ఖాళీ ఉంది, బ్యాచులరా ఫ్యామిలీ అని చెప్తున్నాడు. ఈ జపం జరుగుతూనే ఉంది. ఇక వాడికి ఏం జపం? అది జపమా? అది జపం అంటారు దాన్ని? అంటే మన జపం ఎలా ఉంది? మరి ధ్యానం చేస్తే బయట ఏం జరుగుతుందో సంబంధమే లేదు. అర్థమైందా? ఇక్కడ జపాన్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. కోటి పూజ సమస్తోత్రం, కోటి స్తోత్రం సమజపం, కోటి జపం సమధ్యానం, ధ్యాన కోటి సమోలయ. ఇప్పుడు సైకిల్ మీద వెళ్తున్నాం మనం. ఆ సైకిల్ మీద ప్రయాణం చేసేవాడికి కారు వచ్చింది అనుకోండి. ఇప్పుడు కారులో ప్రయాణం చేసేటప్పుడు సైకిల్ అవసరమా? సైకిల్ పక్కన పడేసి కారు ఎక్కుతాం. కారు కంటే ట్రైన్ దొరికిందనుకోండి, అప్పుడు ట్రైన్ ఎక్కుతామా? కారులోనే ప్రయాణం చేస్తామా? సూపర్ ఫాస్ట్ ఇప్పుడు మనకు ఉన్నాయి కదా, వందే భారత్ ట్రైను. ఢిల్లీకి కారులో ప్రయాణం చేస్తున్నాను నేను. లేదు ఆ కారు ఎందుకు, వందే భారత్ సీట్ రెడీగా ఉందిరా అని చెప్పంటే కారు అక్కడ పెట్టేసి ఎక్కేస్తాం. ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చి నాకు ఫ్లైట్ ఉందండి, ఫ్లైట్ టికెట్ ఉంది, నా దగ్గర ఖాళీ ఉంది, నువ్వు దానికంటే ముందే వెళ్ళిపోవచ్చు రమ్మంటే ఏం చేస్తాం? ఇప్పుడు సైకిల్ అంటే పూజ, కార్ అంటే జపం, తర్వాత ట్రైన్ అంటే స్తోత్రం వందే భారత్, ఇప్పుడు ధ్యానం అంటే ఫ్లైటు. దేని మీద వెళ్తారు? ఫ్లైట్ మీద పోయేటప్పుడు సైకిల్ దొక్కుతారా? ఇప్పుడు అబ్బా నేను పూజ చేయకుండా ఉండలేనండి, మరి ఫ్లైట్ నువ్వు ఫ్లైట్ ఎట్లా ఎక్కుతావు మరి? సైకిల్ దొక్కుంటే ఫ్లైట్ ఎక్కుతావా? అది తప్పని కాదు. పూజ అంటే ఏంటి? పూజ అంటే ఇప్పుడు భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే భక్తిరీత్యా విధేయతే. స్వస్వరూపం. ఇప్పుడు రామకృష్ణ పరమహంస పూజ చేస్తాడు. ఎలా చేస్తాడు తెలుసా? ఆయన పూజ చేస్తే ఆయనే అమ్మవారిలాగా ఫీల్ అవుతాడు, ఆయనే నైవేద్యం తింటాడు, ఆయనే అక్షంతలు వేసుకుంటాడు, నువ్వు నేను వేరు కాదు అనే ఫీలింగ్లో ఉంటాడు. మరి మనం అది భక్తి అంటే. భక్తి అంటే మనమే ఫోటో తెచ్చుకున్నాం షాప్కి వెళ్ళి, ఏంటి షాప్కి వెళ్ళి బేరం చేసి మరి వాడు 50 అంటే 30కి ఇస్తావా 20కి ఇస్తావా అని బేరం చేసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకొని, అది బొమ్మని మనకు కూడా తెలుసు, మనం బొమ్మలాగే ఫీల్ అవుతుంటాం. దేవుడు అనుకో మనం ఏ రోజు, అవునా? మనం తెచ్చుకున్నదే కదా, ఏంటి మనమే నైవేద్యం పెట్టి మనమే తింటాం. ఓకే, తినడం కరెక్టే, కానీ దేనికి పెడతాం? కొబ్బరికాయ పచ్చడి చేయాలనుకుంటే కొబ్బరికాయ కొడతాం, లేకపోతే పంచదార పెడతాం, అవునా కదా? ఈరోజు పచ్చడి లేదని అవసరం లేదనుకోండి, అప్పుడు ఈరోజు వద్దులే నెక్స్ట్ డే పెట్టుకుందాం, చట్నీకి పనికి వస్తుంది, అవునా కదా? నేను అలాగే చేసేవాడిని, మీరు ఎలాగో తెలియదు కానీ, ఓకేనా? సో ఇది అంటే మనం వ్యాపారం చేస్తున్నాం భగవంతుడితోని, నేనే నువ్వు అనే ఫీల్ అవుతున్నావా? ఇప్పుడు రామదాసు, భక్త రామదాసు ఏంటి, రాముడు ఎక్కడైనా ఎతికాడు, ఎక్కడేందిరా నీ హృదయంలోనే ఉన్నా అంటే నిజంగా ఉన్నారా చీల్చాడు. మరి మనం చీల్చుకుంటామా? ఉందా అంత ధైర్యం? లేదు. కాబట్టి ఆయన పని, ఇప్పుడు భక్తులంటే భగవంతుడు పని చేసేవాడు భక్తుడు, కానీ మనం ఏం చేస్తాం? ఇప్పుడు రామదాస్ ఏం చేశాడు? ఆయన గుడి కట్టడానికి ఆ డబ్బులు ఎన్నో అవసరమైతే జైలుకైనా వెళ్ళాడు, అవునా కదా? ఆ దేవుడికి గుడి కట్టడానికి. మరి మనం అంటే మనం కాదు, మానవులు దేవుడి పేరు చెప్పుకొని స్వాహ, అది పరిస్థితి. కాబట్టి మనము భక్తి అంటే భగవంతుడి, ఇప్పుడు ఉడత భక్తి అంటారు కదా, ఉడత ఏం చేసింది? ఇంతే ఉంది, అది ఇంత ఉన్న ఉడత వెళ్ళి అది స్వామి మీ సేవలో నాకు కూడా భాగం ఇవ్వండి అంటే సరేనే 3 గీతలు గీశాడు, ఇసుక పొర్లి ఏంటి వెళ్ళి అది సహాయం చేసింది. మరి ఉడతలాగున్న అదే చేస్తే బడితలాగా ఉన్నాం, మనం ఎంత చేయాలి, అవునా కదా? కాబట్టి భక్తి అంటే అది, అర్థమైందా? భక్తి అంటే భగవంతుడి కోసం మనం అడుక్కుతేనే బిచ్చగాళ్ళలాగా తయారైపోయారు భక్తులంటే. భక్తి అంటే అది కాదు. అందుకని అక్కడి నుంచి మనం దాటాలి, అర్థమైందా? అసలు భక్తి మారిపోయింది. ఈరోజు పరిస్థితులన్నీ మార్చేశారు, వ్యాపారం అయిపోయింది. భగవంతుడితో మనం వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారంగా చేయాల్సింది, అర్థమైందా? భక్తి అంటే నేనే నువ్వు, నువ్వే నేను, నాకు నీకు ఏ భేదము లేదు అని తెలుసుకోవడమే.
ఆ స్థితి నుంచి దాటాల. అది ఎప్పుడు వస్తుంది? ధ్యానం చేస్తేనే వస్తుంది. అంటే ఒక్కొక్క స్టెప్ ఎదుర్కొంటూ పోవాలి, అవునా కదా? ఇప్పుడు అక్కడి నుంచి భక్తి, పూజ నుంచి స్తోత్రం, జపం నుంచి స్తోత్రం నుంచి జపం చేస్తాం. ఓం భూర్భువస్వః తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్తోత్రం లలితా సహస్రనామ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగిరికుండ సంభూత దేవకార్య సముజత. దేవకార్య సముజ చిత్ అగ్ని అంటే అక్కడ ఆ శ్లోకాల యొక్క అర్థాలు తెలుసుకొని మనం ఆచరించాలి. ఎవరైతే లలితా సహస్రనామం చేస్తున్నారో వాళ్ళకి లలితాదేవికి ఏ తేడా లేదు అని అమ్మవారు చెప్తున్నారు, అవునా? ఆ లలితాదేవి ఏం చెప్తుంది అంటే చిత్ అగ్ని కుండ సంభూత. ఈ చిత్తములో ఉన్నటువంటి అగ్ని అంటే కాల్చి వేసేటువంటి ఒక ఏదైతే ఉందో అదే ధ్యానం. అది దేవకార్య సముజత, దేవకార్యాలు చేయడానికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? లలితా సహస్రనామం చేస్తున్నామంటే మేము 10 ఏళ్ల నుంచి మాకు ఏం పెద్ద ప్రయోజనం ఏం లేదండి అంటే నీకేం ప్రయోజనం ఉండదు, నువ్వేం దేవకార్యం చేస్తున్నావు అని. దేవకార్యాలు చేయడానికి ఉపయోగపడుతుంది ఇది, అర్థమైందా? సొంత కార్యాలు చేయడానికి కాదు. అలాగే ధ్యానం అంటే ధ్యానంలో ఆరోగ్యం వచ్చిందండి. నువ్వు ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం రాలేదని నేను చెప్తా ఖచ్చితంగా. ఎందుకంటే ధ్యానం 40 రోజుల్లో ఆరోగ్యం వస్తుంది. ఇన్ని 40 రోజులకే ఆరోగ్యం వస్తుందని అనుకోమాకండి, అర్థమైందా? మళ్ళీ తర్వాత ఎందుకు వస్తున్నాయి మరి తర్వాత రోగాలు? 40 రోజుల్లో తగ్గిపోతున్నాయి కానీ తర్వాత మళ్ళీ వస్తున్నాయిగా. వచ్చినాయా రాలేదా? ఎందుకు వస్తున్నాయి? మొదటి 40 రోజుల్లో వచ్చే ఆరోగ్యం ఏదైతే ఉందో వాసన, అర్థమైందా? అంతకుముందు ధ్యానం చేసిన వాళ్ళందరి యొక్క వాసన వల్ల ఇప్పుడు మనం ఒక పెద్ద యజ్ఞ కార్యక్రమం చేస్తున్నాం, అక్కడ సుగంధ ద్రవ్యాలు అవన్నీ ఉన్నాయి. అక్కడ పనివాళ్ళకు కూడా వాసన వస్తుంది, యజమానికే కాదు పనివాడికి వాసన రావడం కోసం పెట్టింది ఇది కాదు. కానీ వాడికి వస్తుందా రాదా? అక్కడ క్రిమికీటకాలకి ఆహారం దొరుకుతుంది, అవునా? ఆ క్రిమికీటకాలకి ఆహారం కోసమా యజ్ఞం చేసేది? కాబట్టి ఈ ఆరోగ్యము కానీ ఏదైతే మనకి ఏదైతే లాభాలు, భౌతికమైనటువంటి లాభాలు వస్తున్నాయో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అవి వస్తాయి, దాని యొక్క స్వభావం, దాని యొక్క లక్షణం, అది జరిగినప్పుడు దాని యొక్క ప్రభావం. లైట్ వెలిగినప్పుడు కాంతి వస్తుంది, సూర్యుడు వచ్చినప్పుడు వెలుగు వస్తుంది, దాని యొక్క ప్రభావం వల్ల మనకు తగ్గుతుంది. కానీ రోగం నయం కావడానికో మరి ధ్యానం చేసింది ఎందుకు? మనల్ని మనం తెలుసు ఏంటి? మనం ఆత్మస్వరూపులం, ఆత్మే పరబ్రహ్మం. బ్రహ్మమనగ వేరు పరదేశమున లేదు, బ్రహ్మమనగా తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు. విశ్వదాభిరామ వినురవేమ. నీవే బ్రహ్మము అని తెలుసుకోవడం కోసము మరి నువ్వు బ్రహ్మం అని తెలుసుకొని బ్రహ్మలాగా జీవించాలి, అవునా కదా? కానీ 40 రోజుల తర్వాత ఏం చేస్తాం? ఆ మొదటి వచ్చిన 40 రోజుల్లో ఉండే ఇంట్రెస్ట్ తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో, మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళట్లా వీళ్ళిట్లా ఈ భోగటాలు ఎక్కువైపోతాయి. ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం, ఈ 3 చాలా ఇంపార్టెంట్. కానీ ఈ 3 మీద ఇంట్రెస్ట్ కంటే బయట ఇంట్రెస్ట్లు పెరిగినాయి అనుకోండి, మనము ఇప్పుడు అవతల వాడు ఏం చేస్తే మనకెందుకు? మనం దైవం కావడం మనకి ఇంపార్టెంట్, అర్థమైందా? మనం దైవంలా జీవించడం ఇంపార్టెంట్. ఆ మేడం అన్నారు నేను దైవం అని తెలుసుకున్నా, అందరిలో నాకు దైవమే కనిపిస్తుంది. అది ఉండాల్సింది. అది ఎప్పటికీ ఎవరిలో లోపాలు మనకు అవసరం లేదు. వాళ్ళ లోపాలు మనం వెతుకుతున్నామంటే ఆ వెతికేటువంటి దృష్టి మన లోపల ఉందని అర్థం. అంటే మన లోపల లోపాలు ఉన్నప్పుడే వేరే వాళ్ళ లోపాలు మనం చూస్తాం. ఆ లోపం మన దగ్గర లేకపోతే చూడలేం. మనకు చేతనైతే అవతల వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని మనం చూడాలి, అది మాత్రమే నేర్చుకోవాలి. మనం ఏదైతే చూస్తామో అదే మనకు వస్తుంది. కాబట్టి దేన్ని చూడాలి మనం? అది అందరిలో ఉన్న గొప్పతనాన్ని చూడాలి. అందుకే ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం. సజ్జన సాంగత్యం చేయాలి. దుర్జనుడితో సావాసం చేస్తే ఏమవుతుంది? అవే వస్తాయి. దుర్జనుడు అంటే ఆ దుష్టమైన లక్షణాలు కొద్దిగా గొప్ప అందరిలో ఉంటాయి.
వాటితో సావాసం చేయకూడదు. వాళ్ళలో ఉన్న మంచితోనే సావాసం చేయాలి. అప్పుడు మంచి అలవాట్లే మనకు కూడా పెరుగుతూ ఉంటాయి. అందరిలో ఇప్పుడు మనకు స్వాధ్యాయం అంటే ఎంతోమంది గురువులు వాళ్ళు ఏదైతే జ్ఞానోదయాన్ని పొందారో వాళ్ళ జ్ఞానమంతా పుస్తకాల్లో ఉంది. మరి మనం చదువుతున్నావా? పుస్తకాలు ఎంతమంది చదువుతున్నారు? చేతులు ఎత్తండి. ఓషో ఎప్పుడో చెప్పాడు, ఆయన ఎప్పుడు పుస్తకాలు రాయలేదు. ఆయన పుస్తకాలు చెప్పిన విషయాలన్నీ పుస్తకాలుగా రచించబడ్డాయి. అర్థమైంది? ఆయన స్పీచెస్, ఆడియో వీడియో స్పీచెస్ ఉన్నాయి, వాటిని పుస్తక గ్రంథస్థం చేశారన్నమాట. అర్థమైంది? హిందీలో ఉన్నాయి. కాబట్టి మనము అవి వినాలి. ఎంతోమంది గురువుల్ని వింటే తప్ప మనం అలా తయారు కాలేం. మనమే వింటున్నాం. మనం అంటే మనం కాదు, అంటే జనరల్ మానవులు సహజంగా పనికి మాలిన వాటినే ఎక్కువ వింటారు. గ్యాసిప్స్, అర్థమైందా? పనికి మాలిన విషయాలే బాగా వినడం అనేది అలవాటు మనిషికి. అంటే మంచి కంటే చెడే బాగా ప్రచారం జరుగుతూ ఉంటుంది, అవునా కాదా? కాబట్టి అవి బాగా వింటాం, దానికి రియాక్ట్ అవుతూ ఉంటాం. మరి మంచి ఇంత జరుగుతుంది కదా. పత్రికారు ఎన్ని వీడియోలు ఇచ్చారు, ఓషో ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఈరోజు ఆధ్యాత్మిక విషయాలు ఎన్ని ఉన్నాయి. వాటిని వదిలేసి పనికి మాలిన విషయాలు వింటే మనం కూడా అలాగే తయారైపోతాం. కాబట్టి మనం ఏది వినాలి, ఏది మాట్లాడాలి, ఏది చెయ్యాలి. కాబట్టి మనసా వాచా కర్మణ మనం ఎలా తయారవ్వాలి అనేది మనల్ని మనం ఫోకస్ చేసుకోవాలి. మనం ఎందుకు వచ్చాం భూమి మీదకి? పునరపి జననం పునరపి మరణం. ఎన్నోసార్లు భూమి మీదకి వచ్చాము పోయాం, వస్తున్నాం పోతున్నాం. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ పిల్లవాడు ప్రతిరోజు కాలేజీకి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, కాలేజీకి వెళ్తాడు, వస్తాడు. ఎందుకోసము? వాడు ఇంజనీర్ కావాలి కదా. ఇంజనీర్ అవ్వడం కోసం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెళ్ళి తిరిగి వస్తాడు. ఆ డాక్టర్ అవ్వాల్సిన వాడు ఎంబీబీఎస్ కాలేజీకి వెళ్ళి ప్రతిరోజు వాడు. ఒక వ్యాపారస్తుడు తన లక్ష్యం కోసము, అంటే ఏదైతే సాధించాలనుకున్నాడో ప్రతిరోజు ఆ షాప్కో బిజినెస్ చేయడానికి వెళ్ళేసి వస్తుంటాడు. అలాగే ఒక ఉద్యోగస్తుడు ఆఫీస్కి ఇంటికి తిరిగి రోజు ప్రదక్షిణ చేస్తుంటాడు. మరి మనము కూడా గుడికి వెళ్తాం, ప్రదక్షిణ చేస్తాం. ఎందుకు చెప్పండి? ప్రదక్షిణ ఎందుకు చేస్తారు తెలుసా? ప్రదక్షిణ ఎందుకు చేస్తారు అంటే దైవం చుట్టూ ఆరోగ్యం. ఓకే, సో ఆరోగ్యము, మనశ్శాంతి, ఆనందము ఇవన్నీ మన సహజమైనవే. పనికిరాని విషయాలన్నీ తెచ్చుకున్నాం కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. వాటిని వదిలేస్తే అవన్నీ పోతాయి. వాటి కోసం కాదు ప్రదక్షిణ చేయాల్సింది, అర్థమైందా? మనము ఆ దైవం చుట్టూ తిరిగితే దైవంలాగా తయారవ్వడానికి. ఒక ఇంజనీరింగ్ కాలేజీ పిల్లవాడు ప్రతిరోజు ఇంజనీరింగ్ కాలేజీకి ఇంటికి ప్రదక్షిణ చేస్తున్నాడు. ఎందుకు? ఇంజనీర్ అవ్వడానికి. ఒక డాక్టర్ చదివే పిల్లవాడు ఎంబీబీఎస్ కాలేజీకి ఇంటికి ప్రదక్షిణ చేస్తున్నాడు. ఎందుకు? డాక్టర్ అవ్వడానికి. ఒక ఉద్యోగస్తుడు ప్రతిరోజు ఇంటికి ఆ ఆఫీస్కి ప్రదక్షిణ చేస్తున్నాడు. ఎందుకు? ఆఫీసులో ఉన్నత స్థాయికి వెళ్ళడం కోసం కావచ్చు, తన కుటుంబ అవసరాల నిమిత్తం కూడా కావచ్చు. అలాగే వ్యాపారస్తుడు ప్రదక్షిణ చేస్తుంటాడు. ఈ ప్రదక్షిణ అనేది వాళ్ళ జీవిత లక్ష్యాలని వాళ్ళు పూర్తి చేసుకోవడానికి. మరి మనం కూడా గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నాము. దేనికి? దేవుళ్ళ మారడానికి. ఎంతమంది మారారు? దేవుళ్ళమే, కానీ దేవుళ్ళు అయ్యామా? దేవుళ్ళలాగా జీవిస్తున్నామా? దేవుడు అంటే అసలు ఏంటి? ఆమ్ ఫట్ అని ఏదో కనిపెట్టడమా? ఇక్కడ నుంచి మాయమైపోవడమా? దేవుడు అంటే అదే అనుకుంటాం మనం, సినిమాలో చూస్తుంటాం కదా. దేవుళ్ళు అంటే అద్భుతాలు చేయడము, కాదు. ఇప్పుడు దేవుడు అంటే ఇతరులకు సహాయం చేయడం, తనని స్వార్థం లేకుండా అందరికీ పనిచేయడం, అర్థమైందా? అందరికీ సేవ చేయడం. సేవే దైవం, అర్థమైందా? ఒక మాటలో చెప్పాలంటే పత్రికారు ఏమన్నారంటే మాధవ సేవే మానవ సేవ అంటారు కదా. మానవ సేవే మాధవ సేవ అంటారు, కానీ మాధవ సేవే మానవ సేవ అన్నారు. మాధవ సేవ ఏంటి? మానవ సేవ అంటే మాధవ సేవ. అందరిలో ఉన్నది ఎవరు? నువ్వు అందరిలో ఉన్నది దైవమే 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 అని చెప్పడం, వాళ్ళలో ఉన్న దైవత్వానికి సేవ చేయడమే మానవ సేవ, అర్థమైందా? మానవుడిగా మనం సేవ చేస్తున్నాం. ఎవరికి? మాధవుడికి. అందరిలో ఉన్నది ఎవరు? మాధవుడు. మాధవ సేవే మానవ సేవ. కాబట్టి ప్రతి ఒక్కదాన్ని ఆయన మార్చేశారు, అర్థమైందా? మార్చలేదు, ఉన్న విషయాన్ని చెప్పారు. మనందరికీ అనారోగ్యం ఉంది, కానీ ఉండాల్సిందేంటి? ఇప్పుడు అనారోగ్యం అన్నారు. ఆరోగ్యం ఎలా వస్తుంది? ఆరోగ్యం అనేది వస్తుందా? వచ్చిందేంటి?
అనారోగ్యం వచ్చింది. ఆరోగ్యం రావడం ఏంటి? ఉన్నది ఆల్రెడీ ఉంది. అనారోగ్యం అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? సరికాని ఆలోచనల వల్ల, సరికాని ఆహారం వల్ల, సరికాని చేష్టల వల్ల. అర్థమైందా? ఆ సరికానివి సరి చేసుకునేది ఎవరు? మన చేతిలోనే ఉంది. మన ఆలోచన సరి చేసుకోవాలి, మన ఆహారాన్ని సరి చేసుకోవాలి, మన చేష్టలు ఆటోమేటిక్గా సరి అవుతాయి. ఆ 3 సరైన అనుకోండి. ఆ 3 సరి కావాలంటే 3 3 9 చేయాలి. ఏం చేయాలి? మొట్టమొదట ఇక్కడ చేపెట్టండి అందరూ. పొట్ట. ఇదే ప్రమాదకరమైంది. అర్థమైందా? ఏది పడితే అది వేస్తే ఏమవుద్ది? అది అది పెరుగుతూ ఉంటుంది. ఏంటి? ఆ చెత్తా చెదారం వల్లనే మనకి పనికిమాల రోగాలన్నీ వస్తాయి. కాబట్టి ఏం చేయాలి? అతిగా తినకూడదు. మితాహారము. చెప్పండి. మితాహారం. తర్వాత నిరాహారం. ఏంటి? తర్వాత యుక్తాహారము. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ యుక్తాహారం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. యుక్తమైన ఆహారం. అర్థమైందా? అంటే శుద్ధమైన శాకాహారము. మనం నైవేద్యంగా దైవానికి ఏదైతే పెడతామో అది అప్పటికప్పుడు శుభ్రంగా వండి, అంటే నైవేద్యంగా మనం భగవంతుడికి ఏదైతే పెడతామో అది, అదే యుక్తాహారం. తర్వాత మితాహారం. ఆ యుక్తమైందైనా గట్టిగా కుంభాలు వేసేయకూడదు. ఏం చేయాలి? మితంగా వేయాలి. సగం. అర్థమైందా? ఫుల్గా తినే ప్లేస్ ఉందనుకోండి, తగ్గించేయాలి, సగమే వేసేయాలి. ఓకే, మితాహారం. తర్వాత నిరాహారం. అప్పుడప్పుడు మధ్యలో గ్యాప్ ఇవ్వాలి దానికి. అర్థమైందా? మెషిన్ రోజు వేస్తే ఏమవుద్ది? మిక్సీలో ఖరాబ్ అయిపోయింది తొందరగా. అర్థమైందా? ఆ మిక్సీ కాస్త రెస్ట్ ఇవ్వాలి. సో దీనికి రెస్ట్ ఇవ్వాలి. యుక్తాహారము. చెప్పండి. మితాహారం, నిరాహారం. తర్వాత ఇంకోటి ఏంటి? మాట. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది. కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను అనుకోండి, గేట్ దాడతానా? ఏ సార్, ముందు గేట్ వేసేయండి అంటారు. తర్వాత సంగతి చూద్దాం. ముందు అయితే గేట్ వేయమని చెప్తారు. సార్ సైకి చేస్తారు. ముందు అక్కడ గేట్ వేయి ఫస్ట్. ఎట్లా పోతాడు చూస్తా ఇక్కడి నుంచి. కాబట్టి నోరు మంచిగా ఉండాలి. కాబట్టి యుక్త భాషణం. చెప్పండి. యుక్తమైన ఇప్పుడు మాట్లాడుతున్నా, మంచిగానే మాట్లాడుతున్నానా? పర్వాలేదా? మాట బాగుందా? నాది బాగానే ఉందా? ఓకే. ఇప్పుడు సాయంత్రం కాదు, రేపు పొద్దున్న దాకా మాట్లాడితే ఉంటారా మీరు? ఒక్కళ్ళు ఉండరు. వింటున్నారు కదా అని ఏది పడితే అది పొద్దుగూకులు మాట్లాడితే ఎవడు ఎండు. అర్థమైందా? అది మితంగా మాట్లాడాలి. కాబట్టి యుక్త భాషణము, మిత భాషణము, మౌనము. అప్పుడప్పుడు మౌనంగా ఉండాలి. అంటే ఎవరు లేకుండా తలుపులేసుకొని ఇంట్లో కాదు, అందరిలో ఉన్నప్పుడు కూడా మౌనంగా ఉండాలి. చెప్పండి. యుక్త భాషణము, మిత భాషణము, మౌనము. ఆ తర్వాత ఇంకొక 3 ఉన్నాయి. ఏంటవి? ఆలోచన. యుక్త ఆలోచన అంటే ఆలోచనలైనా ఏది పడితే అది ఆలోచించకూడదు. అర్థమైందా? ఏమవుద్ది? ఆలోచిస్తే బ్రెయిన్ పాడైపోద్ది. అర్థమైందా? అవునా? ఆలోచించి పిచ్చోళ్ళు అవుతారు. అవునా కదా? కాబట్టి ఏం చేయాలి? యుక్తంగా, మంచి ఆలోచనలైనా సరే యుక్తం ఆలోచనలే చేయాలి. అసలు చెడు ఆలోచన చేయకూడదు. ఎవరి పట్ల దేని గురించి కూడా చెడు ఆలోచన చేయకూడదు. ఆలోచించాల్సింది యుక్తమైనది. రెండోది మిత ఆలోచన. యుక్తమైందా పొద్దుగూకులు ఆలోచిస్తే ఏమవుద్ది? అయిపోద్ది, అవుట్, స్విచ్ ఆఫ్ అయిపోద్ది. కాబట్టి మితం, అది మితంగా ఆలోచించాలి. తర్వాత నిరాలోచన. అసలు ఆలోచన అనేది అదే ధ్యానం. అర్థమైందా? ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి. కాబట్టి యుక్త ఆలోచన. చెప్పండి. మితాలోచన, మౌనము. ఈ 3 9 చేస్తే మన జీవితాలన్నీ మారిపోతాయి. నిరాలోచన అంటే ధ్యానం. అర్థమైందా? సో ఈ 9 మన జీవితంలో ఆచరిస్తే చాలు. అప్పుడు మనస, వాచ, కర్మణ. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచన అనేది ఇప్పుడు నేను ఒక 10 లెక్క పెడతా. ఓకే, 10 కౌంట్ చేస్తాను. మీరు శ్వాసను తీసుకోవడం వదలడం ఆపండి. 10 ఏం కాదు. ఓకే, ఏమైనా అయితే తీసుకెళ్దాం. ఓకే, 1, స్టాప్ యువర్ బ్రీత్. 1,
2 3 4 5 6 7 8 9 10. ఆలోచనలు వచ్చినాయి ఏమన్నా? అంటే మీ శ్వాస ఉంటేనే ఆలోచన వస్తుంది, శ్వాస లేకపోతే ఆలోచన రాదు. ఈ ఆలోచన, ఈ మనసుకి ఇంధనము శ్వాస. అర్థమైందా? ఈ శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది? ఇది సూర్యనాడి అంటారు దీన్ని, ఇది చంద్రనాడి. ఈ సూర్యనాడి అంటే సూర్యుడి నుంచి వచ్చేది, చంద్రనాడి అంటే చంద్రుడి నుంచి వచ్చేది. ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు ఈ రెండు ఒకటవుతాయి. అర్థమైందా? ఈ రెండు ఒకటైతే సుషుమ్నా నాడి నుంచి ప్రాణశక్తి అనేది లోపలికి వస్తుంది. కొద్దిసేపు ధ్యానం చేసిన తర్వాత ఈ శ్వాస అనేది ఉండదు. అమ్మో శ్వాస ఆగిపోయిందేమో అని మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రాణశక్తి ఇక్కడి నుంచి వస్తుంది, బ్రహ్మరంధ్రం నుంచి. ఈ బ్రహ్మరంధ్రం నుంచే సూర్యుడి కేంద్రం నుంచి. చంద్రుడైనా కూడా సూర్యుడి నుంచి వచ్చేదే. చంద్రుడి దగ్గర నిర్జీవం ఏం లేదు, సూర్యుడి యొక్క శక్తి పరావర్తనం చెంది ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఇది సూర్య. చంద్రుడు అంటే చల్లగా ఉంటుంది, సూర్యుడు అంటే వేడిగా ఉంటుంది. మీకు ఇలా పెట్టుకోండి, ఒక్కోసారి ఇది ఒకసారి ఇది పనిచేస్తుంది. అదే ధ్యానం చేసేటప్పుడు ఈ రెండు పనిచేస్తాయి. పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఈ రెండు ఒకటవుతాయి, ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఒకటవుతాడు కాబట్టి. అప్పుడు ధ్యానం ఎందుకు చేయాలి అంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం శూన్య స్థితిలోనే ఉంటాం. కాబట్టి శూన్యంగా తొందరగా శూన్యంలోకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఆ టైంలో ఎక్కువగా ధ్యానం చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఆ సూర్యుడి కేంద్రం నుంచి వచ్చేదే. ఇప్పుడు ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి. ఆలోచన అంటే జ్ఞానం. మెసేజ్ వచ్చింది అంటారు కదా, ఈ మెసేజ్ ఆ ధ్యాన స్థితిలో, శూన్య స్థితిలో, ఆలోచన రహిత స్థితిలో వచ్చేదే మెసేజ్. ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి దగ్గర నుంచి. ఎందుకు సూర్యుడి దగ్గర ఏముంది? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు నేను ఈ భగవద్గీత జ్ఞానాన్ని మొట్టమొదట సూర్యుడికి ఇచ్చాను అని చెప్పాడు. అవునా కదా? చదవండి, భగవద్గీత చదవండి. చదువుతున్నారా? ఏం చెప్పాడు? ఫస్ట్ నేను సూర్య భగవానుడికి ఈ భగవద్గీత జ్ఞానం ఇచ్చానని చెప్పాడా లేదా? ఇచ్చాడు. ఇంకా చదవలేదా? ఓకే, వస్తుంది. ఇచ్చాను అంటే సూర్యుడి దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. ఎప్పుడైతే సూర్యుడితో కనెక్ట్ అవుతారో అప్పుడు మీకు జ్ఞానం వస్తుంది. అంటే మీరు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ప్రాణశక్తితో పాటు జ్ఞానము కూడా వస్తుంది. అర్థమైందా? ధ్యానం చేస్తే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం వస్తుంది? నేను దైవమే, అందరిలో ఉన్నది దైవమే అనే జ్ఞానం వస్తుంది. కాబట్టి ఎవరి పట్లనైనా మన ద్వేషభావాన్ని, ఎవరి పట్లనైనా మనం బాధ పెట్టాలని ఉంటుంది. అప్పుడు ఈ భూమి మీద 84 లక్షల జీవరాశుల పట్ల మనం స్నేహభావంతోనే ఉంటాము, ప్రేమభావంతోనే ఉంటాము. కాబట్టి ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరికైతే జ్ఞానం వస్తుందో, ఎవరి పట్ల వ్యతిరేక భావన లేకుండా అందరి పట్ల ప్రేమభావాన్ని చూపిస్తూ ఉంటారో వాళ్ళకి ఎలాంటి కర్మలు ఉండవు. ఉంటాయా? అది. కాబట్టి మనం జ్ఞానము, ఆ శక్తి ద్వారా జ్ఞానం కూడా వస్తుంది. ఆ జ్ఞానం ఇక్కడ అది అవునా కాదా? మన మనసు మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టింది కదా. మనం ఏదో గంట అరగంట ధ్యానం చేస్తాము, జ్ఞానం ఏదో వచ్చింది, భలే వచ్చింది అనే మనకు అనిపిస్తుంది. మళ్ళీ మనం పక్కన ఆ పక్కింటి అక్కయ్య కబుర్లు, వదినమ్మ కబుర్లు ఇవన్నీ వింటాము. మళ్ళీ పోద్ది. చెప్పావులే ఊరికే, ఏం మాట్లాడుతున్నావు అంటారు ఇంట్లో వాళ్ళు. అవునా కదా? అగో మేడం కరెక్టే అంటారు. ఓకే అంటూ ఉంటారు. అప్పుడు అయ్యో నిజమే, నాకేదో పిచ్చి అనుకుంటా, ఏదో నాకు అలాంటివి వచ్చినాయి అనుకుంటాం మనం. అదే పుస్తకం చదివాం అనుకోండి, పుస్తకంలో కూడా అదే చెప్పింది. అంటే మనకి ఏది వచ్చిందో అక్కడ కూడా అదే క్లియరు. బుద్ధుడు చెప్పింది కూడా అదే, కృష్ణుడు చెప్పింది కూడా అదే, ఇంకా పత్రిజీ కూడా చెప్పింది అదే. విన్నప్పుడు, గురువులు విన్నప్పుడు ఓహో నాకు వచ్చింది వాళ్ళకు కూడా వచ్చింది, కరెక్టే. అది 2. ఇంకా 3వది ఏంటి? పక్కింటి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మీకు ఏం అనుభవం వచ్చింది, ఏం అనుభవం వచ్చిందో మనం అందరినీ అడుగుతాము. వాళ్ళు కూడా అదే వచ్చింది. 3 చోట్ల కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా 4 వాళ్ళ మాట వింటామా? వినం. సో అంటే మనల్ని బలోపేతం చేసుకోవడం కోసము ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవలేకపోతే ఇప్పుడు సీడీల్లోనన్నా చక్కగా మనకు పిఎంసి ఉంది. ఎన్ని పత్రికారు ఆయన జీవితం అంతా కాసి వడపోసి లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానం అంతా ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినప్పుడు అర్జునుడు ఒకడే అన్నాడు,
అవునా కదా? ఆ తర్వాత ఆ గణేశుడు రాశాడు, ఆయన వేదవ్యాసులు వారు చెప్తా ఉంటే ఇప్పుడు ఆ సంస్కృతమా మనకు రాదు. ఇప్పుడు అందులో తెలుగులోకి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. ఒకడు మాంసం తినొచ్చు అంటాడు, ఇంకోటి తినకూడదు అంటాడు. ఏది తినాలో తెలియదు. ఆయన చెప్పాడు వీడు తినాలని ఇష్టం ఉందనుకోండి ఇది తీసుకుంటాడు, వద్దనుకోండి అది తీసుకుంటాడు. అంటే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు. మరి భగవద్గీతలో ఏం చెప్పింది మనకేం తెలుసు? తెలియదు. కానీ పత్రికారు లక్షల మంది చదివారు, ఒకళ్ళు కాదు. అవన్నీ ఎక్కడున్నాయి? పిఎంసిలో ఉన్నాయి. అప్పుడు మనకు అది విన్నప్పుడు మన జీవితంలో ఎన్ని మార్పులు వస్తుంది, అవునా కదా? కాబట్టి మరి మన వరకే ఉంచుకోవాలా, అందరికీ చెప్పాలా? అందరికీ మన సింపుల్. ఇప్పుడు అంటే ఇప్పుడు మేము అక్కడి నుంచి వచ్చాం క్లాస్ చెప్పడానికి ట్రాఫిక్లో పడి, అవునా కదా? ఇప్పుడు రాను రాను ముందు రోజుల్లో మీరు హాయిగా పిఎంసి చూడండి అని ఎక్కడ వాళ్ళకని చెప్పేయచ్చు మీరు, అవునా కదా? మీ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళందరికీ పిఎంసి చూడమ్మా, పిఎంసి చూడండి అని మనం సింపుల్. అందులో మీకు నచ్చిన ప్రోగ్రామ్స్ వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఇది చూడు, ఇది విను అని. అర్థమైందా? అంటే ఇప్పుడు ఎంత సౌకర్యమైంది. ఎన్ని లక్షల వీడియోలు ఉన్నాయి, ఎన్ని గంటలు ఉన్నాయి సార్? 1,40,000 గంటలు కంటెంట్. 1,40,000 గంటలు కంటెంట్ ఉంది ఈ రోజున మనకు. ఇది ఎప్పటికీ ఉంటుంది, ఈ భూమి ఉన్నంత వరకు ఉంటుంది, అవునా కదా? మరి ఇప్పుడు చూడండి, ఇంత ఖర్చు అవుతుంది మనకి ఇక్కడ. ఇది ప్రత్యక్ష అనుభవం, ఇది అవసరం. ఇలాంటివి ఎన్నో చోట్ల అందరూ ఇక్కడికే రాలేరు కదా. ఎక్కడ వాళ్ళు అక్కడ అవకాశం లేని. ఇప్పుడు సపోజ్ మీరున్నారు, ఇక్కడ లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు, మీ హస్బెండ్స్ ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళకి ఇక్కడికి రావడానికి అవకాశం లేదు. అప్పుడు ఏం చేయొచ్చు? ఇది పెట్టి విని చూడండి అని వాళ్ళకి చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మాటలన్నీ మీరు చెప్పలేరు కదా వెళ్ళి, కానీ ఇప్పుడు రికార్డు ఉంది, అందులో వస్తుంది, అది చూపించచ్చు. మీకు నచ్చింది అనుకోండి, ఏ మాస్టర్ది మీకు నచ్చితే అది మీరు పంపించి. ఎంత అద్భుతమైనటువంటి అవకాశం మనకు పిఎంసి ద్వారా వచ్చింది. ఈ రోజున ఇది ప్రపంచంలో అన్ని భాషల్లోకి పత్రికారి యొక్క జ్ఞానము, ఈ టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు మనకి అన్ని భాషల్లోకి మార్చేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం కూడా ఈరోజు కల్పిస్తబోతుంది. కాబట్టి ఇట్లాంటి పిఎంసికి మనందరం సపోర్ట్ చేయాలి. అర్థమైందా? ఎలా వీలైతే అలా, మనకి ఎంత అవకాశం ఉంటే అంత. ఎందుకంటే లోక కళ్యాణం కోసం మన వంతు మనం సహకారం అందిస్తే, ఇది బాగా మనకి ఏం చేత కాదనుకోండి, మంచిగా జరగాలని మనం ధ్యానం చేసినా చాలు. మన ధ్యాన శక్తి ఇస్తే అంతకంటే ఎక్కువేం కాదు. అర్థమైందా? కాబట్టి మీరు మరి మేడం గారు పిఎంసి ట్రస్టీ. ఇప్పుడు పిఎంసి ఇది ఏదైతే మనకు మీడియా లిమిటెడ్ కంపెనీ, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలను ప్రపంచానికి, ఇప్పుడు ఇక్కడికి రాలేని వాళ్ళందరికీ కూడా, మన వాళ్ళకి కావచ్చు, బయట వాళ్ళకి కావచ్చు, ప్రపంచంలో ఏ దేశంలో ఉండే వాళ్ళకైనా దీన్ని చూపించే, ప్రసారం చేసేటువంటి ఒక అద్భుతమైన మాధ్యమం పిఎంసి. సో పిఎంసి అనేది మన బ్రాండ్ నేమ్, కంపెనీ నేము పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. మరి ఇది ఈ లక్షల కంటెంట్ ప్రపంచానికి అందించాలంటే మనకు స్పాన్సర్స్, సత్యానికి సపోర్ట్ చేసేవాళ్ళు తక్కువగా ఉంటారు. ఇంకోటి పత్రికారు వీడియోలు వద్దని చెప్పారు, యాడ్స్ వద్దని చెప్పారు. ఎందుకు? ఇప్పుడు సపోజు మంచి స్పీచ్ వస్తుంది, మధ్యలో కడ్రాయలు, లేకపోతే ఇప్పుడు శాకాహారం గురించి వచ్చిందనుకోండి, శాకాహారం గురించి వచ్చేటప్పుడు బిర్యానీ అని వచ్చిందనుకోండి, వాళ్ళకి మనసు, ఎందుకంటే స్పిరిచువల్గా ఉండే వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది, అబ్బా విసుగు వచ్చింది. అర్థమైందా? మంచి ధ్యానం చేస్తుంటాం, మంచి మ్యూజిక్ వస్తుంది, ఆ టైంలో ఏదో యాడ్ వస్తుంది, మనం వెంబడే డిస్టర్బ్ అయిపోతాం. అందుకనే పత్రికారు చాలా క్లియర్గా చెప్పారు, నో యాడ్స్, మీరు నడిపించండి ముందు అని. ఏ ధైర్యంతో చెప్పారు ఆయన? ముందు చూపు, భవిష్యత్తుని ఆయన దర్శించారు. అర్థమైందా? అది గురువులు దర్శించగలరు. ఈరోజు షిరిడి సాయిబాబా ఆయన ఏ ఊర్లో చూసినా కూడా ఆయన గుడి ప్రతి ఊర్లోనూ ఉంటాయి. కాబట్టి గురువులు ఎప్పుడూ కూడా వారు పోయిన తర్వాత, అంటే శరీరాన్ని వదిలేసిన తర్వాత వాళ్ళ పని విస్తృతంగా జరుగుతుంది. అలాగే ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉండేవాళ్ళే పని చేయనీరు, అడ్డుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే శరీరాన్ని పక్కన పెట్టేస్తారు, వాళ్ళు అనంతంగా కలిసిపోయి వాళ్ళు ఎక్కడెక్కడ కావాలంటే, ఇప్పుడు ఇక్కడ లేరా, అంతటా వ్యాపించి ఉంటారు, ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు పని చేసుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎలా ఏం చేయాలి అనేది. వాళ్ళు పెట్టినది అది నడుస్తుంది, అది వాళ్ళు నడిపిస్తారు.
కాబట్టి దాంట్లో మనం ఉన్నామా లేదా, మనము కూడా అందులో భాగస్వాములు అయ్యామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఆ దానిని వెన్నుముకగా ఉండి ఒక ట్రస్ట్ బాధ్యత తీసుకుందనమాట. ఆ ట్రస్ట్కి ఈ మేడం గారు వన్ ఆఫ్ ది ట్రస్టీ. వారి మాటల్లో విందాం. నా పేరు దుర్గావాణి. 2004లో ధ్యానంలోకి రావటం జరిగింది. ధ్యానం అంటే ఒక ఇష్టం లోపల. పూజలు చేస్తూ ఉండేదాన్ని, కానీ ధ్యానము అనే అన్నిటికన్నా హయ్యెస్ట్, ఎవరన్నా మోక్షాన్ని పొందాలంటే ధ్యానం చేస్తేనే మోక్షం పొందుతారు అన్నది అనిపిస్తూ ధ్యానం కోసం వెతికాను. నేను ఎక్కడ ధ్యానం దొరుకుతుందా అని ధ్యానం కోసం వెతికాను. మరి విపస్సనాకు వెళ్ళాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ 10 days అక్కడ ఉండటము, పిల్లలు చిన్నవాళ్ళు అవడంతో కుదరలేదు. అలా ధ్యానం గురించి వెతికే టైంలో మరి బాబా టెంపుల్లో అప్పుడు సీనియర్ మాస్టర్స్ రమా మేడం, సాంబశివరావు గారు ఒక క్లాసు అరేంజ్ చేశారు. యాక్చువల్గా అక్కడ క్లాస్ జరుగుతుంది, ధ్యానం చెప్తారని నాకేం తెలీదు. రోజు టెంపుల్కి వెళ్తూ ఉండేదాన్ని ఎక్కువగా. పొద్దున సాయంత్రం పూజ, రోజు బాబా టెంపుల్కి వెళ్ళటం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. వెజిటబుల్స్ తెచ్చుకుందామని గుడి పక్క నుంచి వెళ్తూ గుడి నిండా జనం ఉన్నారు. ఒక 1500 మంది, 2000 మంది ఉన్నారు. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, నాకు తెలియకుండా ఏం జరుగుతుంది గుళ్ళో అన్నట్టు అడుగులు అటువైపు వెళ్తే అప్పుడు ఒక మేడం సౌమ్య అని 18 years అమ్మాయి చాలా అద్భుతంగా క్లాస్ చెప్పిందన్నమాట. చెప్పిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది క్లాసు. ఇదేమో చాలా ఈజీ, మన ఇంట్లో మనం కూర్చుని ధ్యానం చేసుకోవచ్చును, శ్వాసే మీ గురువు అంటున్నారు కదా అని. మరి ధ్యానం వెతుకుతున్నాను కదా, ఇదేదో నాకు చాలా బాగా నచ్చింది. ఇంటికి వచ్చి మరి స్టార్ట్ చేశాను. కాకపోతే క్లాసెస్ ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అన్నది తెలీదు. అలా ఒక 7-8 నెలలకి మళ్ళీ నా లోపల తపన మొదలయ్యి మళ్ళీ నేను సెర్చ్ చేసుకున్నాను ఎక్కడ క్లాసెస్ జరుగుతున్నాయంటే పక్క కాలనీలోనే ఒక మాస్టర్ వచ్చి చెప్తున్నారు అని. అలా ఆ క్లాసెస్కి వెళ్ళటము. మరి అప్పుడే పత్రికారు వచ్చి కుక్కడిపల్లిలో ఒక సెంటర్ ఓపెన్ చేశారు. మరి రోజు సెంటర్కి వెళ్ళి 2 గంటలు మెడిటేషన్ చేయటం, ఇంటికి వచ్చి బుక్స్ చదవటం, మెడిటేషన్ చేయటం, ఇట్లా జరుగుతున్న క్రమంలో మరి ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగవుతుంది అని తెలీదు. ధ్యానం చేస్తే ఆరోగ్యం ఎట్లా బాగవుతుంది? కళ్ళు మూసి కూర్చుంటే ఆరోగ్యం బాగైతే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకున్నాయి, ఇంతమంది డాక్టర్లు ఎందుకున్నారు, ఇదంతా నాకు బుర్రకు అందలే. కాకపోతే ధ్యానం అంటే ఇష్టంతో ధ్యానం చేసినప్పుడు 7-8 నెలలకి 13 సంవత్సరాలుగా ఉన్న గ్యాస్ట్రిక్ ట్రబుల్ చాలా సివియర్గా ఉండేది. 15 daysలో 3 days బెడ్ మీద ఉండే పరిస్థితి ఉండేది. కడుపులో మంట వచ్చేది, నెక్స్ట్ డే నొప్పి వచ్చేసేది, లెగిస్తే నొప్పి వచ్చేది. ఇంకా పడుకుని ఉండటమే. ఎందుకు ఇంత చిన్న ఏజ్లో నాకు ఈ కష్టం ఏంటి, ఏమీ తినటానికి లేదు, పిల్లలు చిన్నపిల్లలు, తల్లిగా వాళ్ళని చూసుకోవాలి, ఏంటి నా జీవితం అని చాలా క్వశ్చన్ మార్క్ ఉండేదన్నమాట. మరి ఆ టైంలో ఈ హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతున్న టైంలో చాలా ప్రయత్నాలు, ఎవరు ఏం చెప్తే అవన్నీ ఫాలో అయ్యాను, కానీ దేనికి క్యూర్ అనేది రాలేదు. ఆ టైంలో ధ్యానంలోకి వచ్చాను. ధ్యానం ఇష్టం కనుక ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక 7-8 నెలలకి అది కంప్లీట్ క్యూర్ అనేది వచ్చింది. అసలు చాలా అది 2-3 నెలలకి కనుక్కున్నాను నేను, నాకు తగ్గింది అన్నది. చాలా ఆనందం అన్నమాట. అంటే 13 సంవత్సరాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గనిది ఇక్కడ ఏ ప్రయత్నం చేయలే నేను. ధ్యానం అంటే ఇష్టం, కొంత టైం దానికి కేటాయించుకుని ధ్యానం చేస్తూ ఉన్నాను. అది ఆటోమేటిక్గా క్లియర్ అయింది. ఓకే, దీన్ని అందరికీ అందించాలి. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉంటారు. మరి ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగవుతుంది అనే విషయం తెలియకపోవచ్చు వాళ్ళకు కూడా నాలాగా. మరి దీన్ని తెలియచేయాలి అని అప్పటి నుంచి ఇంట్లో 40 days క్లాసెస్ పెట్టడము, మౌన ధ్యానాలు పెట్టడము, ఒక హాల్ తీసుకుని 40 days ఇట్లా ధ్యాన ప్రచారం అనేది స్టార్ట్ అయింది. మరి చేస్తున్న క్రమంలో నాకు అంటే చాలా మొహమాటము, చాలా భయాలు, అసలు మాట్లాడటం అనేది అలవాటే లేదు. ఎవరైనా చెప్తే వింటాను కానీ తిరిగి మాట్లాడను, అన్నీ ఉండేమాట. ఆ టైంలో ఇలా క్లాసెస్కి వెళ్తూ ఒక 2-3 years అయ్యేసరికి ఇంకెంతసేపు వినటమేనా, మీరు క్లాసులు చెప్పరా అనేవాళ్ళు సీనియర్ మాస్టర్స్. మాట్లాడటమే భయం, క్లాస్ ఏం చెప్తామో అనుకునేదాన్ని. కానీ పిలిచేవాళ్ళు. అప్పట్లో క్లాసెస్ బాగా జరుగుతూ ఉండేవి. 10 days 11 days క్లాసెస్, 7 days క్లాసెస్. వాళ్ళు రమ్మని అన్నప్పుడు ఓకే అని ఒప్పుకునేదాన్ని. కానీ వెళ్ళేంత వరకు చాలా టెన్షను. క్లాసు అక్కడికి వెళ్ళిన తర్వాత పెదం పొడారిపోయేది, మాట బయటకు వచ్చేది కాదు. ఒక 100 మాటలు చెప్పాలనుకుంటే ఒక 10 మాటలు చెప్తే చాలా గొప్ప. కానీ క్లాస్ అయిపోయి తిరిగి వచ్చినప్పుడు ఇంకా చాలా హ్యాపీ. అక్కడ చెప్పింది ఏం చెప్పేవాళ్ళం తెలియదు కానీ చాలా హ్యాపీనెస్ ఉండేది. అట్లా ఒక 20-25 క్లాసెస్ వరకు మళ్ళీ క్లాస్కి ఓకే అనేదాన్ని. అప్పుడు ముందు రోజు స్టార్ట్ అయ్యేది టెన్షను.
తర్వాత క్లాస్ చెప్పి వచ్చాక మళ్ళీ హ్యాపీనెస్. ఇట్లా ఒక 20-25 క్లాసెస్ చెప్పే వరకు ఆ భయం అట్లానే ఉంది. కానీ తర్వాత చెప్పే కొద్దీ బయటికి అంటే ఇక్కడ శక్తి, జ్ఞానము అన్నవి మన లోపలే ఉన్నాయి. అంటే బయట నుంచి ఏమీ మనం తీసుకోవట్లే, లోపలే ఉన్నాయి. కాకపోతే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో అప్పుడు మనం ఎప్పుడైతే మైండ్ కామ్ అవుతూ ఉంటుందో ఆ శక్తిని తీసుకుంటూ ఉంటాం. ఎక్కువగా తీసుకునే కొద్దీ ఆ జ్ఞానం అనేది అర్థమవుతుంది. మనలో శక్తి పెరిగే కొద్దీ జ్ఞానం అనేది అర్థమవుతుంది. మరి మనకి వేమన శతకాలు తెలీదా? చిన్నప్పుడే చదువుకున్నాం. వేమన చెప్పింది, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పింది అన్నీ చదువుకున్నాము, రాసేసాము, అయిపోయింది అంతే. కానీ దాని లోపల అర్థము ఎప్పుడు తెలిసింది మనకి? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అర్థం అన్నది తెలిసింది. అలా మనం ఎప్పుడైతే శక్తిని పెంచుకుంటూ ఉంటామో ఆ జ్ఞానం అనేది అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మాస్టర్ వచ్చి క్లాస్ చెప్పినప్పుడు ఆయన చెప్పేది ఒకే విషయం, కానీ ఆ మేడంకి ఒకలా అర్థమవుతుంది, ఇంకొక మేడంకి ఇంకొక రకంగా అర్థమవుతుంది, ఇంకో రకంగా అలా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీని బట్టి వాళ్ళకి ఆ జ్ఞానం అనేది అర్థమవుతూ ఉంటుంది. మరి ఆ జ్ఞానాన్ని మనం ఎంతగా అర్థం చేసుకుంటూ ఉంటామో అర్థమైనప్పుడే దాన్ని ఆచరించగలుగుతాం. ఒక విషయం మనకు బాగా అర్థమైనప్పుడే దాన్ని ఆచరణ చేయగలుగుతాం. మరి ఆచరించినప్పుడు అప్పుడు మన చైతన్యం అనేది పెరుగుతుంది. అందుకే సార్ ఏం చెప్పారు? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు, బుక్స్ చదవరు, క్లాసెస్ వినరు, ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. మరి అంటే ఈ మూడు ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడే వాళ్ళకి మరి మన జర్నీ, స్పిరిచువల్ జర్నీ అనేది చాలా బాగా జరుగుతుందన్నమాట. మరి సరి అయిన జీవన విధానము అంటే సార్ చెప్పారు, అంటే మనం సరిగా జీవించాలి అంటే రోజు వాళ్ళ జీవితంలో ఒక 3 గంటల ధ్యానము, 2 గంటల స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యము ఉన్నప్పుడు మనం సరి అయిన జీవితాన్ని జీవించగలుగుతాము అని. అంటే ఆ 3 చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొక విషయము ధ్యాన ప్రచారము. సేత్ మాస్టర్ ఏం చెప్తారంటే, అంటే ఈ భూమి మీద చైతన్యము, ఎనర్జీ ఒక 1000 యూనిట్స్ ఎనర్జీ ఉందనుకుందాం. అంటే భూమి యొక్క హయ్యెస్ట్ ఎనర్జీ ఒక 1000 యూనిట్స్ అనుకుందాం. మనము ఆ 1000 యూనిట్స్కి రీచ్ అయ్యేంత వరకు భూమి మీదకి వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. అంటే మన చైతన్యం అంతగా మనం పెంచుకున్నప్పుడు ఇక ఈ భూమికి రావాల్సిన అవసరం లేదు అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఏం చెప్తారంటే, మీరు అంత ఎనర్జీకి రీచ్ అయినా కూడా మీరు తెలుసుకున్న జ్ఞానానికి ఇంక కొంతమందికి పంచేంత వరకు మీరు భూమి మీదకి వస్తూనే ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అందుకే మనకు పత్రి సార్ ఏం చెప్పారంటే, అంటే రెండు మనం నేర్చుకుంటూ ఉంటాం, నేర్పిస్తూ ఉంటాం. ఇప్పుడు మనకంతా వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాము, కొత్తలో నాకేం తెలుసు, నాకేం తెలియదు కదా, ఇప్పుడిప్పుడే వచ్చాను కదా, మరి తెలుసుకున్న తర్వాత చెప్దాంలే అనుకుంటాం. కానీ అది కాదు. ఇక్కడ నీకు ఏది తెలిస్తే అది చెప్పు. ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు. ఎప్పుడైతే నువ్వు ఏబి చెప్తావో నీకు సిడి అనే జ్ఞానం అందుతూ ఉంటుంది. చెప్పకపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అలా స్ట్రక్ అయిపోతూ ఉంటాం అన్నమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు నోరిప్పాలి. మీకు అసలు ధ్యానంలోకి వచ్చాక అసలు ఏమనిపించింది, మీరు ఇన్ని రోజులు వదలకుండా చేస్తున్నారంటే మీకు ఏదో అనిపించింది కదా ధ్యానం పట్ల, అది ఓపెన్గా చెప్పాలి. మనం లేడీస్ ఏంటంటే బయట మాట్లాడలేక అట్లా ఉంటాం. అలా కాకుండా ఎప్పుడైతే ఓపెన్ అవుతామో అప్పుడే లోపల ఉన్న జ్ఞానం అనేది బయటికి ఫ్లో అవుతుంది. అలా మరి నిజంగా ఏ సొసైటీలోని అంటే నేను చూసినంత వరకు మరి ఇంతటి అవకాశం ఉండదు. వేరే ఆర్గనైజేషన్స్ చూసుకుంటే గురువు ఒకళ్ళే ఉంటారు. తర్వాత అది నేర్చుకున్న వాళ్ళు కొంత ట్రైనింగ్ అయిన వాళ్ళే వాళ్ళు చెప్పడానికి అవకాశం వాళ్ళకి, అప్పటి వరకు వాళ్ళకి అవకాశం ఉండదు. కానీ మన సొసైటీలో పొద్దున ధ్యానం నేర్చుకుంటే సాయంత్రం చెప్పచ్చు, అక్కడ వెంటనే చెప్పచ్చును. అంటే ఇంతటి అవకాశం ఇవ్వటం వల్లనే సొసైటీ ఇంతగా అభివృద్ధి చెందింది. ప్రతి ఒక్కళ్ళలోనే ఉంది ఆ జ్ఞానం. ఎవరిలో ఉంది? అందరిలోనే ఉంది ఆ జ్ఞానం. శక్తి ఉంది, జ్ఞానం ఉంది, మరి అన్నీ వాళ్ళలోనే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక మాస్టర్ వచ్చి చెప్పినప్పుడు మీకు మీ లోపల ఉన్న జ్ఞానం తట్టి లెగుస్తుంది. అక్కడ గుర్తు చేసుకోవటం అంతే, మీకు అది తెలియక కాదు. గతంలో ఇప్పుడు మీరు ఇప్పుడే వచ్చి ఉండొచ్చు ధ్యానంలోకి, కానీ గతంలో ఎంతో సాధన చేసి ఉంటారు. ఈ జన్మలో ఇప్పుడు వచ్చి ఉండొచ్చు. మీరు ఎప్పుడైతే ఓపెన్ అవుతారో మీ జ్ఞానం అట్లా ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని
మరి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఒక 2 మినిట్స్ అయినా ఎంతైనా అంటే చెప్పే కొద్దీ మనం ఇంకా మనం చెప్పగలుగుతాం. మనకు ఒక అవకాశం ఇక్కడ. అలా అంటే నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుందన్నమాట. అంటే ఎక్కడ మనకి వేరే సొసైటీలో గురువులు ఏం చెప్తారంటే దానికి సంబంధించిన బుక్సే చదవండి, వేరే చదవటానికి అసలు ఒప్పుకోరు. ఇదే కరెక్ట్, ఇదే చదవండి అంటారు. కానీ పత్రిజీ అలా అనలే. అందరినీ పరిచయం చేశారు ఆయనే. సేత్ మాస్టర్ని, రామ్తాని, మరి టార్కం సెరడేరిని, ఇలా ఎంతోమంది మాస్టర్స్ని. అసలు సేత్ అంటే తెలీదు, రామ్తా అంటే తెలీదు. మనకి రాముడు అంటే తెలుసు, కృష్ణుడు అంటే తెలుసు, కానీ ఈ మాస్టర్స్ తెలియదు కదా. మరి వాళ్ళు అందించిన నాలెడ్జ్ని మనకి పరిచయం చేసి మనం అద్భుతంగా జీవించడానికి మరి ఎంతో అవకాశం ఈ సొసైటీలో. కనుక ఈ సొసైటీకి వచ్చామంటేనే చిన్న విషయం కాదు, ఎంతో సాధన ఉంటేనే ఇక్కడికి రాగలుగుతారు. మరి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్కి, పత్రిజీకి, పిఎంసి ఛానల్కి ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం. అలా మరి నేను ధ్యాన ప్రచారం చేస్తూ, క్లాసెస్కి వెళ్తూ, అలాగే ఒక సెంటర్ ఆర్గనైజ్ చేస్తూ, ఇట్లా అంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఇంట్లో పనులు చేసుకుంటూనే అవి చేస్తూ ఉండేదాన్ని. మరి ఆ క్రమంలో 2020లో పిఎంసికి వర్క్ చేయాలి అని నాకు ఇన్నర్గా అనిపించి ఆ టైంలో పిఎంసికి వర్క్ చేయటం జరిగింది. మరి 21లో సారు ద పిఎంసి ట్రస్ట్, అంటే పిఎంసి ఇప్పుడు మన ఛానల్ యాడ్స్ లేవు మరి, కాబట్టి దానికి ఒక ట్రస్ట్ పెట్టారు. దాని పేరే పిఎంసి ట్రస్ట్. సో చెప్పండి. మరి ఆ పిఎంసి ట్రస్ట్కి సార్ పెట్టినప్పుడు ఫోన్ చేసి నాకు మీరు ట్రస్ట్కి సెక్రటరీగా ఉండాలి అని కాల్ చేయటం జరిగింది. అలా గురువుగారు చెప్పారని అప్పటి నుంచి మరి రోజు నేను పిఎంసి ఆఫీస్కి వెళ్ళి రావటము, ట్రస్ట్ కార్యక్రమాలు చూడటము, అలాగే ట్రస్ట్కి అంబాసిడర్స్ని తీసుకోవటము, మరి అంబాసిడర్ మీటింగ్స్ పెట్టడం. ప్రతి సంవత్సరం ఒక 3 మీటింగ్లు శక్తి క్షేత్రాల్లో పెడుతూ ఉంటాం అన్నమాట. అలా మరి ట్రస్ట్ వర్క్స్ అన్నీ చూడటం జరుగుతుంది. అలా మనము మరి అంబాసిడర్స్ ద్వారా, ఈసీఎస్ ద్వారా పిఎంసి ట్రస్ట్కి సపోర్ట్ తీసుకుంటూ మరి పిఎంసి ఛానల్కి మనం ఆ కార్యక్రమాలకి ట్రస్ట్ నుంచి మరి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ అంబాసిడర్స్ గురించి మనం కంపెనీకి అంబాసిడర్స్ ఉంటారు. ప్రోడక్ట్ని ఎవరైతే ప్రమోట్ చేస్తారో దానికి వాళ్ళ పేరే అంబాసిడర్. ధ్యానాన్ని ఎవరు ప్రమోట్ చేస్తారు చెప్పండి. మీరు పక్కన వాళ్ళకి ధ్యానం చెప్తారా చెప్పరా? సో మనం అందరికీ ధ్యానం చెప్తారు కదా. ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తారో వాళ్ళందరూ అంబాసిడర్స్. పత్రిగారు ప్రతి పిరమిడ్ మాస్టర్ అంబాసిడర్ కావాలని చెప్పారు. అర్థమైందా? అంబాసిడర్ అంటే ధ్యాన ప్రచారం చేయడమే. మనము మన ఇంటి పక్కన వాళ్ళకో ఎందుకు చేయాలి ధ్యాన ప్రచారం? ఎందుకు చేయాలి? ఇప్పుడు మీరు ధ్యానం చేశారనుకోండి, సార్ ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్పారు. మనకి మార్కులు చిన్నప్పుడు మార్కులు వేస్తారు కదా, మార్కులు 100 మార్కులు వస్తే పాస్. ఇప్పుడు 50 మార్కులు ధ్యానం చేస్తే, అర్థమైందా? మాంసాహారం భుజించారనుకోండి 50 మార్కులు కట్టు. ఒకవేళ శాకాహారులుగా ఉన్నారనుకోండి 50 మార్కులు. నేను శాకాహారే కానీ ధ్యానం చేయను అంటారు కొంతమంది. ఏంటి ధ్యానం చేయను నాకు తెలియదు, శాకాహారమే అంటారు. వాళ్ళకి 50 మార్కులే. నేను ధ్యానం చేస్తా కానీ నా వల్ల కాదు నాన్ వెజ్ మానేయడం, నేను నాన్ వెజ్ తింటా అంటారు. వాళ్ళకి 50 మార్కులే. శాకాహారిగా ఉంటూ ధ్యానం చేస్తే 100 మార్కులు వస్తాయి. ఓకే, ఎంతమంది ఇక్కడ 100 మార్కులు వచ్చిన వాళ్ళు? ఓకే, సరే గట్టిగా క్లాస్ కొడదాం. సో మనం 100 మార్కులు తెచ్చుకోవాలి. అర్థమైందా? ఈరోజు కాకపోతే రేపైనా తెచ్చుకోవాలి. పాస్ కావాలంటే 100 మార్కులు రావాలి. ఇప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళకి ధ్యానం చెప్పామనుకోండి, ఇంట్లోంచి కదలకుండా పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో ఇంటి చుట్టూ ఉండే వాళ్ళకి ధ్యానం చెప్తే ఇంకో 100 మార్కులు వస్తాయి. అర్థమైందా? 200 మార్క్స్. 100 మార్కులు శాకాహారము ధ్యానము, ఇంకా పక్కింటి వాళ్ళకి వీళ్ళకి మనం ఇంట్లో ఉన్న చోట ఉండి ధ్యానం చెప్తే 100 మార్కులు వస్తాయి. అదే పక్క బజార్లోకి, పక్క ఊరిలోకి బయటికి వెళ్ళి ఈ మేడం గారిలాగా ధ్యానం చెప్పారనుకోండి 1000 మార్కులు వస్తాయి.
అర్థమైందా? ఇప్పుడు 50 మార్కులు కావాలా, 100 మార్కులు కావాలా, 200 కావాలా, 1000 మార్కులు కావాలా? సో 1000 మార్కులు కావాలంటే అంబాసిడర్ కావాలి. అర్థమైందా? ఏం చేయాలి అంబాసిడర్ అంటే? అందులో వచ్చే వీడియోలన్నీ మీ సెల్ ఫోన్లో 100 ఉంటాయి కదా నెంబర్లు, అవునా? ఆ 100 నెంబర్లకి పంపించాలి. మీ గ్రూపులు ఉంటాయి కదా. నా సెల్ ఫోన్లో అయితే దాదాపు 300 గ్రూపులు ఉన్నాయి. నేను ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో వాళ్ళు నన్ను యాడ్ చేస్తారు. వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. అలా ఎంతమంది కంటే అంతమందికి మనం పంపించవచ్చు. అప్పుడు 1000 మార్కులు వస్తాయి. ఎందుకు వచ్చాము మేము ఇక్కడికి? 1000 మార్కుల కోసం, మిమ్మల్ని ఏదో ఉద్ధరించడానికి కాదు. అర్థమైందా? మా స్వార్థం మాదే. మాకు 1000 మార్కులు ఎందుకంటే ఎన్ని జన్మల్లో ఎన్ని కర్మలు చేసామో ఎవరికి తెలుసు? అవన్నీ కడుక్కోవాలి కదా. కాబట్టి మన కర్మలు గుట్టలు ఉన్నాయి, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ కొత్త కర్మలు చేయకూడదు. అందుకనే మనం ఏం చేయాలి? మన కర్మలు తగ్గించుకోవాలంటే మన యొక్క పుణ్యము మార్కులు పెంచుకోవాలి. అందుకోసమే మనం ధ్యానం చెప్పాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు? కర్మలు చేస్తే ఫలితం వస్తుంది, యజ్ఞం చేస్తే ప్రసాదం వస్తుంది. ఇతరులకు ధ్యానం చెప్పడం, లోక కళ్యాణకారకమైన పనులు చేయడమే యజ్ఞము. అర్థమైందా? మనం వేరే వాళ్ళకి ఏ స్వలాభం లేకుండా, స్వార్థం లేకుండా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగస్వ కర్మణి. ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా ఇతరులకు మేలు కలిగే కార్యక్రమం ఏది చేసినా అది లోక కళ్యాణమే, అది యజ్ఞమే అవుతుంది. కాబట్టి తద్వారా మనం 1000 మార్కులు. కాబట్టి మనం అంతా అంబాసిడర్స్ కావాలి. అంబాసిడర్ అంటే అందరికీ ధ్యానం చెప్పడమే, అందరికీ పిఎంసీని ప్రమోట్ చేయడమే. పిఎంసీలో ధ్యానం ఉంది కదా, ఆ ధ్యానాన్ని అందరికీ పరిచయం చేస్తే చాలు. ఎవరి మాట ఎవరికి వాళ్ళకి జ్ఞానోదయం అవుతుందో, ఎవరిలో మార్పు తీసుకొస్తుందో ఎవరికి తెలుసు? ఏ పుట్టలో ఏ పాము ఉందో ఏంటి, ఎవరిలో ఏ మార్పు తీసుకొస్తుందో. అందుకే పత్రికలు ఏమన్నారంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి గురువు యొక్క జ్ఞానము పిఎంసీలో ఉండాలి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం పిఎంసీలో ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు గురువులు మాత్రమే చెప్పారనుకోండి, అనుభవం ఎవరిది మరి అది అనుభవించే వాళ్ళది కావాలి కదా. అవునా కాదా ఎలా తెలుస్తుంది? శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానము ఎస్ నా నోవా ఏంటి, దానివల్ల ఉపయోగం ఉందా లేదా ఎలా తెలుస్తుంది? అనుభవాలు కావాలి. కాబట్టి ఇది అథెంటికేషన్. ఎస్, ధ్యానం చేయడం వల్ల, శాకాహారిగా ఉండడం వల్ల ఈ లాభాలు వచ్చినాయి అని మనం ఏదైతే చెప్తామో అది ఇతరుల యొక్క వాళ్ళ జీవితాల్లో. అంటే మనం ఎందుకు మాట్లాడాలంటే, మన మాట ఎక్కడో అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఎక్కడో ఉండే వాళ్ళకి జ్ఞానం వచ్చిందనుకోండి, మీ కర్మలు దగ్ధం అవుతాయి. అర్థమైందా? నాకు ఎలా స్వార్థం ఉందో మీకు ఉండాలా వద్దా? మీ అందరికీ కూడా స్వార్థం ఉండాలి. మన జీవితంలో మన ఎదుగుదల కోసం మనకు స్వార్థం లేకపోతే ఎలా జీవిస్తాం మనం? అవునా కదా? మనం ఆత్మపరంగా ఉన్నతంగా ఎదగడానికి ఎవరికైనా స్వార్థం ఉండాల్సిందే. అర్థమైందా? ఈ స్వార్థం అనేది పరమార్థంతో కూడి ఉంది. ఎవరైతే పరమార్థంతో పనిచేస్తారో, పరమార్థం కోసం పనిచేస్తారో వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు సృష్టించుకోగలుగుతారు. ఓకే, ఒక 2 నిమిషాల్లో ముగిద్దాం. ఇప్పుడు అందరికీ ధ్యానం చెప్పాలి. మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇట్లా ఒక ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి అని వాళ్ళకి పరిచయం చేయాలి పిఎంసి గురించి. మరి అలాగనే మీరు ధ్యాన ప్రచారం, ఇప్పుడు కొంతమందికి అవకాశం ఉండకపోవచ్చు ఇంట్లో ధ్యాన ప్రచారం చేయటానికి, కానీ వాళ్ళకి లోపల చాలా చెయ్యాలి అని ఉంటుంది. నేను తెలుసుకున్నాను, నేను ఆనందాన్ని పొందాను, అందరికీ అందించాలి అని ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్పాలంటే, మీరు పిఎంసికి సపోర్ట్ చేయండి, లేదా నాలెడ్జ్ ఇవ్వచ్చును, లేదా మనకున్న అమౌంట్లో కొంత దీనికోసం కేటాయించవచ్చును. అలా మరి ఈ అంబాసిడర్ ఉన్న వాళ్ళకి అందరికీ తెలియచేసి మరి పిఎంసి ట్రస్ట్కి సపోర్ట్ చేస్తారు. అంటే పిఎంసి ఛానల్కి సపోర్ట్ చేయటం ద్వారా ఆ ఛానల్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఒక ఛానల్ అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఒక పిరమిడ్ కట్టడమో లేకపోతే ధ్యాన మహాయాగమో ఇవన్నీ కూడా పెద్ద కార్యక్రమాలే. ఇప్పుడు పెద్ద పెద్ద పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి, అలాగే ధ్యాన మహాయాగం జరుగుతూ ఉంటుంది. కానీ అవి కొన్ని రోజుల కార్యక్రమం. ఒక ధ్యాన మహాయాగం కానీ ఒక పిరమిడ్ కొన్ని రోజుల కార్యక్రమం. కానీ పిఎంసి ఛానల్ అనేది అలా ఎప్పటికీ జరుగుతుంది. ఇది 365 రోజులు, మరి 24/7 కార్యక్రమాలు అందులో ప్రసారం అవుతూనే ఉంటాయి. అంటే ఇది నిరంతర ధ్యాన యజ్ఞం, ఇది పిఎంసి ఛానల్ అనేది. మరి అలాంటి దానికి ప్రతి ఒక్కరూ వాళ్ళు అంటే అదేదో కష్టంగా కాదు, ఇష్టంగా వాళ్ళు ఎంత ఇవ్వగలిగితే అంత ఈ ఛానల్కి సపోర్ట్ అయ్యి దీని ద్వారా ఇంకెంతోమందికి ఆ జ్ఞానం అందాలి, ధ్యానం తెలుసుకోవాలి, శాకాహారులు కావాలని ఒక మంచి ఆలోచనతో మీరు ఇవ్వటం ద్వారా
మరి అది సపోర్ట్ అవుతుంది. ఇలా అంటే ఇక్కడ ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో అంబాసిడర్స్‌గా నిలబడి మిగతా వాళ్ళకి ఇట్లా తెలియచేయటం ద్వారా మరి అందరిని ఇందులో ఇన్వాల్వ్ చేయటం. వాళ్ళ వాళ్ళ జ్ఞానం ఉంది. మీరెళ్ళి ఛానల్‌కెళ్ళి మీరు జ్ఞానాన్ని అందించండి. ఎంతోమందికి అందుతుంది ఆ జ్ఞానం అని వాళ్ళని ఎంకరేజ్ చేయాలా. అలాగే ఈ విషయాలన్నీ తెలియచేయాలి. తెలియచేసి ఇలా సపోర్టు అందించాలి. ఇది అండి ట్రస్ట్ తరపున, పిఎంసి తరపున జరిగే కార్యక్రమాలు. థ్యాంక్ యూ. మరి రవిశంకర్ గారు మన పిఎంసికి మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వారి మాటల్లో ఆయన సీనియర్ మోస్ట్ మాస్టర్. మాస్టర్స్ నమస్కారం అందరికీ. నేను 2003 నుంచి ధ్యానంలో ఉన్నాను, పిరమిడ్ ధ్యానంలో. మాస్టర్స్ ఇప్పుడు పిఎంసి గురించి ఇన్ని మనం తెలుసుకున్నాం, ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి పిఎంసి అనేది ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు, మేడం చెప్పినట్టు ప్రతి ఒక్కరి అనుభవం, ప్రతి ఒక్క ధ్యాని అనుభవం. ఇప్పటికే ఎన్నో వేల మంది అనుభవాలు దాంట్లో రికార్డ్ చేయడం జరిగింది. మీ అనుభవాలు కూడా అందులో రికార్డ్ అవ్వాలి. ఇప్పుడు కొంతసేపు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిమిషం చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. దాన్ని మీరు అందరూ కూడా ఇన్నేసి సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది మనకి యూట్యూబ్లో అప్లోడ్ అయ్యి అప్పటికే ఉంటుంది. ఇది మీ యొక్క అనుభవం. అది చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి చేద్దాం. అలాగే ఇంకా దీని ద్వారా ఎన్నో విశేషమైన సేవలు అందించబడుతున్నాయి, ఉచిత సేవలు. ఇవన్నీ ఏంటంటే మీ మీ కుటుంబ సభ్యులవి బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ, మీవి కానీ దీంట్లో మనం ఇవ్వచ్చు. ఇదంతా టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాప బర్త్డే ఉంది, మీరు ఇవ్వచ్చు. అలాగే పాప మీకు చెప్పినట్టుగా ఇవ్వచ్చు, అట్లాగా మ్యారేజ్ డే. అలాగే మనకి ఇలాంటి ఈవెంట్స్కి ఇప్పుడు కెమెరా వచ్చింది. మన కెమెరామెన్ లైవ్ కిట్ తీసుకుని వచ్చారు. ఒకసారి ఉస్మాన్ గారికి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఆయన ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు. ఇలాంటి ఎంతో ఓపికగా ఉంటే, కుర్చీ ఉంటే ఉండకపోయినా చక్కగా అన్నేసి గంటలు కూర్చుని నించుని చేస్తున్నారు. సో అలాగా ఈ కెమెరా ఇప్పుడు ఫ్రీగా మనం ఇలాంటి ఈవెంట్స్కి మనం ఫస్ట్ 5 persons అంటే ఒక 2 weeks ముందు చెప్పాలి. ఈ బర్త్డేస్ కూడా 1 week 10 days ముందు చెప్పాలి. అవి మనం ఇంకా రెడీ చేసుకోవడానికి అక్కడ మన ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. గ్రాఫిక్స్, డిజైనింగు, తర్వాత వాయిస్ ఓవరు, ఇలాంటి ఎన్నో డిపార్ట్మెంట్స్, ఒక 10 డిపార్ట్మెంట్స్ పనిచేస్తే ఒక యాడ్ వస్తుంది అనమాట. మళ్ళీ షిఫ్ట్లు నడుస్తుంటాయి ఇక్కడ 365 days 24/7. సో ఇవన్నీ వర్క్ చేయాలంటే 1 week 2 weeks ముందు మనకి చెప్తే మనకి పిఎంసి ఇలాంటి ఈవెంట్స్కి కూడా మనం పంపిస్తాం. కెమెరా ఫ్రీగా వస్తుంది మనకి. సో అది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మీ అనుభవాలు రికార్డ్ చేసుకోవచ్చు. బర్త్డే, మ్యారేజ్ డే యాడ్స్ ఇవ్వచ్చు. అలాగే పిఎంసి లైవ్ కెమెరా మీరు పొందొచ్చు. అది ఈవెంట్ అయి ఉండాలి, పిఎస్ఎస్ఎం ఈవెంట్ అయి ఉండాలి. మీరు ఒక 20 మందిని గ్యాదర్ చేసి అక్కడ ఇలాంటి మాస్టర్ గారితో లేకపోతే మీరే క్లాస్ చెప్తున్నారు అనుకోండి, సో మనకి కెమెరా పంపిస్తాం. అక్కడ ఇలాంటి సుభాష్ గారు ఒక రికమెండేషన్ ఇస్తే చాలు, వాళ్ళు మనం ఫ్రీగా కెమెరా పంపిస్తాం. సో ఇవన్నీ చేస్తూ మనము ఇవి ఎంతోమందికి మోటివేషన్ అవుతాం అనమాట. ఇవి ఇప్పుడు బర్త్డే యాడ్ ఉంది, మీకు కూడా ఆ వీడియో పంపిస్తాం. అది మీరు సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు. ట్విట్టర్, అది మన ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, స్టేటస్, వీటిలో పెట్టుకోవచ్చు అనమాట. దీని ద్వారా కూడా ఇండైరెక్ట్గా ప్రచారం జరుగుతుంది. ఓహో, పిఎంసి ఛానల్లో ఇలా వచ్చిందంటే పిఎంసి ఛానల్ ఏంటి, దీని గురువు గారు ఎవరు, ఇవన్నీ ఆరా తీస్తారు. సో ఆటోమేటిక్గా ధ్యానంలోకి వస్తారు. పిఎంసిని గురువుగా భావించి ఎంతోమంది మా గురువు పిఎంసి అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అంతటి వర్క్ చేస్తుంది పిఎంసి. సో ఫ్రెండ్స్, ఇన్ని ఉచిత సేవ అందిస్తూ మరి ఇంతగా 7 years కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 8th yearలో అడుగుపెట్టింది. 2018లో ఇది స్టార్ట్ అయింది. సో ఇంతటి వర్క్ చేస్తున్న పిఎంసికి మరి ఎన్నో రకాలుగా సపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం కూడా ఇలాగ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఏదైనా సరే మీకు ఈవెంట్స్ కావాలన్నా కూడా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నా విజిటింగ్ కార్డ్స్ కూడా ఇక్కడ ఇస్తాను, సుభాష్ గారి దగ్గర ఉంటాయి, మీరు తీసుకోండి. డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఎలాగంటే బర్త్డే ఒక యాడ్ ఇవ్వాలంటే 3 photos ఇవ్వాలి. మీరు మీ కుటుంబ సభ్యుల పేర్లు ఇవ్వాలి. మీ మెడిటేషన్ సెంటర్ పేరు కానీ లేకపోతే మీ ఏరియా పేరు ఇవన్నీ ఇచ్చేస్తే 3 photos, ఆ టెక్స్ట్, తెలుగు టెక్స్ట్ ఇచ్చేస్తే మేము దాన్ని మళ్ళీ వాయిస్ ఓవర్కి పంపించి గ్రాఫిక్స్, డిజైనింగ్ అంతా చేసి చాలా అందంగా తయారు చేసి ఆ వీడియో కూడా మీకు పంపిస్తాం. ఆ రోజు కానీ ఆ ముందు రోజు కానీ పంపించేస్తాము. అది మీరు వైరల్ చేసుకోవచ్చు. సో అది మాస్టర్స్. సో ఇప్పుడు
ఇంకొకటి మనకి విశేషంగా ఈ మధ్యనే మనం స్టార్ట్ చేసుకున్నాము, చాలా అఫీషియల్గా చాలా ప్రొఫెషనల్గా పిఎంసి యాత్ర అని, పిఎంసి యాత్ర ప్రైవేట్ లిమిటెడ్ అని స్టార్ట్ చేసుకున్నాము. సో దానికి సార్ మేనేజింగ్ డైరెక్టరు, అలాగే పులి రామ్మోహన్ గారు వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అలాగే ఇంకొక ఆయన రామరాజు మహంతి గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు. వీళ్ళంతా కూడా విశేషంగా ఈ యాత్రలు తీసుకెళ్లడంలోనూ ఆ యొక్క శక్తి క్షేత్రాల యొక్క అనుభవాలు, అంటే ఎన్నోసార్లు వాళ్ళు విజిట్ చేశారు, అక్కడంతా కూలంకషంగా అక్కడ పరిస్థితులు కానీ అక్కడ ఫెసిలిటీస్ కానీ మరి ఎక్కడ ధ్యానం చేస్తే ఎక్కడ ఎనర్జీస్ బాగుంటాయి ఇవన్నీ కూడా బాగా తెలిసిన వాళ్ళు అనమాట. చాలా నిష్ణాతులు వీళ్ళంతా కూడా. వాళ్ళతో వెళితే మనం ఒక గ్రూప్గా మెడిటేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పిఎంసి యాత్ర అనేది మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఒక సపోర్టివ్గా ఉండడం కోసం మనం ప్రారంభించాము. నాకున్న ఒక 16 ఏళ్ల అనుభవం, ఎన్నో యాత్రలు తిరిగినటువంటి మన పిరమిడ్ మాస్టర్లను తీసుకెళ్ళి అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాల్లో, హిమాలయాల్లో, భారతదేశంలో అనేక ప్లేసుల్లో, సో పుణ్యక్షేత్రాల్లో ధ్యానం చేసి చక్కగా వెళ్ళినటువంటి నా అనుభవం ఇక్కడ ఉపయోగిస్తూ ఈ పిఎంసి యాత్ర ద్వారా ఇప్పుడు మొన్న భూటాన్ అని పెట్టాం మనం. భూటాన్ యాత్ర అది మే 26 నుంచి దాదాపు 60 మంది బుక్ అయిపోయారు. అలాగే లడక్, లేహ్ లడక్, సో చార్ధామ్, కాశీ, నైమిషారణ్యం, బుద్ధుడు పుట్టిన దగ్గర నుంచి ఆయన జ్ఞానోదయం పొంది నిర్వాణం పొందిన ప్లేస్లన్నీ కూడా, అలాగే మానసరోవరం, ఇలాంటి తర్వాత శ్రీలంక, కాంబోడియా, ఇట్లా అన్ని నేషనల్ ఇంటర్నేషనల్, అలాగే ఈజిప్టు, మన ఈజిప్ట్ పిరమిడ్, ఇలా అన్ని క్షేత్రాలని మనం దర్శించడం, ఒక వారం రోజులు, 10 రోజులు, 5 రోజులు ఇలా మనం ధ్యానులందరితో కలిసి చక్కగా ధ్యానం చేయడం, పూర్తి శాకాహార భోజనం, అందరం కూడా ఒక గ్రూప్ ఎనర్జీతో ఈ సత్సంగం అంటే వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పుడు ఒక అరగంట, గంట ఇక్కడ మీరు మళ్ళీ పనులు ఉంటాయి మీకు ఇంట్లో, కానీ అక్కడికి వస్తే అన్ని పనులు వదిలేసి వస్తారు. కాబట్టి ఒక 10 రోజుల పాటు, వారం రోజుల పాటు చక్కగా ఎన్నో సత్సంగాలు, కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఒక అద్భుతమైనటువంటి ఒక ఎనర్జీ వాతావరణాన్ని మరి ఉండేటువంటి ఒక యాత్రే పిఎంసి యాత్ర. సో అది ప్రైవేట్ లిమిటెడ్గా మనం స్టార్ట్ చేసాం. దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకొని నిర్వహిస్తున్నాను. కాబట్టి మీరు ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే మన ఛానల్లో మనకు యాడ్స్ వస్తాయి, ఇన్ఫర్మేషన్ వస్తుంది. డెఫినెట్గా మీకు వీలైనప్పుడు, అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిక గట్టిగా చెప్పలు కొడదాం, మనందరికీ గట్టిగా. అలాగే స్వర్ణమాల పత్రిక చెప్పలు కొడదాం. నా పేరు సుభాష్ అండి. నేను టిఎన్ఆర్ సులక్షణ అపార్ట్మెంట్ బ్లాక్ డిలో 303 ఉంటాను. నేను ధ్యానంలో వచ్చేసి ఇవాటికి 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే నేను ఆల్రెడీ పత్రిక చెప్పిన ప్రకారంగా ఆధ్యాత్మిక సూత్రాలు 18 ఆదర్శ సూత్ర ప్రకారంగా 17వ సూత్రం ఏంటంటే ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో పిరమిడ్ ఏర్పాటు చేయాలని ప్రకారంగా నేను మా గ్రామంలో ఉన్నటువంటి జహీరాబాద్ గ్రామంలో, కృష్ణ గ్రామంలో 12x12 పిరమిడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 40 రోజులు కంటిన్యూస్గా 20 మంది 10-20 మంది ధ్యానం చేసినారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తారు, తగ్గిందని నేను ఇక్కడ వచ్చినప్పుడు తగ్గింది. సో ఎనీవే, ఇప్పుడు మనం ఎప్పుడైతే మా జీవితంలో ఈ గురువు లేకపోతే మనం ఏమైపోయిన వాళ్ళు అని అనిపించింది నాకు. ఎందుకంటే నా జీవితమే ఈ ధ్యానంలో రాకముందు ఒక రకంగా ఉండేది, ధ్యానంలో వచ్చిన తర్వాత ఒక రకం యూటర్న్ అయిపోయింది. ధ్యానం రాకముందు అంతే చిరాకే, సంసారం అంతా గందరగోళమే, అనారోగ్యం చాలా ఫేస్ చేసినాను. ఎప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా ఇది రాలేదు. నేను రిటైర్ అయ్యి 2010 జనవరిలో రిటైర్ అయినాను. ఇప్పుడు నా వయసు ఎంత అంటే 75 years. అది కానీ నేను ఇప్పటికీ ఏ మాత్రలు వాడాను. ఎందుకు? నేను మొదటి నుంచి ఈ శరీరానికే చూసుకున్నా, ఏమి పతాంజలి యోగా. కానీ మా గురుగారు చెప్పిన అది కాదు నాయన, అది ఈ శరీరము ఎప్పుడో ఒకసారి నాశనం అయిపోతాయి, కానీ పర్మనెంట్ ఉండే దానికి చూడు,
అదే ఎవరంటే ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? ఆత్మ అంటే ఆ పిశాచి ఆత్మ. అది ఏంటి నాకు అర్థం తెలియదు అప్పుడు, నాకు తెలియదు అప్పటికి 2016లో ఈ మాట చెప్తున్నా. అది నీవు ఎవరివి? నీ శరీరాన్ని నడిపించే ఆత్మనే. దాన్ని పట్టుకుంటే శక్తి వస్తుంది, నీ ఆరోగ్యం వస్తుంది, అన్నీ వస్తుందని చెప్పినారు. అప్పటి నుంచి ఏకధాటిగా రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఎక్కడ పోయినానంటే విపස්සన ధ్యాన శాస్త్రం పోయినాం. ఇక్కడ గుర్రంగూడలో ఉంది, తర్వాత కొండాపూర్లో ఉంది, భీమవరంలో ఉంది, నిజామాబాద్లో ఉంది. 4 సంవత్సరాలు తిరిగా, కానీ అక్కడ నాకు అంతా సాటిస్ఫై అనిపించలే. 10 రోజులు అక్కడనే ఉండాల్సి వస్తుంది, అది వేరు. కానీ ఇక్కడ దీంట్లో వచ్చిన తర్వాతనే ఆటోమేటిక్ తెలిసింది నాకు, ఇట్లా ధ్యానం చేస్తాను. మహబూబ్నగర్లో ఉన్నప్పుడు నేను నా జీవితం అక్కడనే జరిగింది చాలా రోజులు, మహబూబ్నగర్ జిల్లాలో. అక్కడనే ఈ ధ్యాన ప్రచారం తర్వాత ఈ ఇటువంటి క్లాసులు నడుస్తూ నేను పోయినా. అబ్బాయి ఇంత లేడీసు ఎంత స్టేజ్ మీద వచ్చి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం చెప్తున్నంటే నేను ఇంత వయసు నేనేది చెప్పలేకపోతున్నాను అని ఒక న్యూనతా భావన ఏర్పడింది నా దగ్గర. ఒక స్త్రీ ఒక స్టేజ్ మీద ఎక్కి మాట్లాడుతుందంటే నాకు ఎంతో ఉత్సాహం అనిపించింది. ఆమె ఇక్కడనే ఉంటుంది, మన ఎల్బీ నగర్లో. ఆమె అనిత మేడం అనుకుంటా, అనుజ మేడం, ఎస్ కరెక్ట్, అనుజ మేడం ఇక్కడ ఉంది ఆమె. అయితే ఆమె స్ఫూర్తి వచ్చి చేయడంతో ఆమె స్ఫూర్తిని ఇక్కడ వచ్చినాను. ఫస్ట్ నేను ఇక్కడ వస్తాను, నేను వచ్చింది ధ్యానశక్తి ఆఫీస్కి పోయినాను. ఇక్కడ అది మన అది కొత్తపేట మహాశక్తి కేంద్రం. అక్కడ పత్రిక వచ్చేవారు ప్రతి నెల ధ్యాన జగత్ పుస్తకాలు కరెక్షన్ చేయడానికి వస్తారు. అప్పుడు నేను ఆయనతో కలిశాను, ప్రతి నెల కలుస్తుంటే ఆయన చేసిన వంట తిన్నాను, మాకు వడ్డించడం కూడా ఆ అవకాశం నాకు వచ్చింది. అప్పటి నుంచి నువ్వు ఎవరివి? నీవు మనిషివే కాదు, నీవు అసలు నువ్వే దేవుడు అన్నాడు ఆయన. నేను దేవుడు కావడం ఏమిటి? ఆ తిరుపతికి అక్కడ పోతున్నారు, శ్రీశైలం అక్కడ నేను దేవుడు ఎందుకని నేను అనుకున్నాను. అంటే నిన్ను లోపల నీ శరీరాన్ని నడిపించేవాడు ఆత్మరా, అతనే నీకు దేవుడు. అంటే అప్పుడు దాన్ని పట్టుకో. అంటే ఎట్లా పట్టుకోవాలి సార్? శ్వాస మీద ధ్యాస పెట్టు. ఇది ధ్యానం అంటే పూజ కాదు, ధ్యానం అంటే ఏది స్తోత్రం కాదు, ధ్యానం అంటే జపం కాదు, హయ్యెస్ట్ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఇంకోటి లేదన్నాడు. అవన్నీ ఏదైతే ఉందో పూజ అనేది ఎలిమెంటరీ స్కూల్ చిన్నప్పుడు తెలిపిస్తారు కదా, అది అనమాట నీ పోయేది. అది ఉంటే అది చేస్తే నీకేమైనా లాభం ఉందా? ఇప్పుడు 1వ తరగతి 2వ తరగతి చదివితే నీకేమైనా ఉద్యోగం వస్తుందా? బీటెక్ ఎంటెక్ చదివితే నీకు ఉద్యోగం వస్తుంది. అటువంటి చదివే ఇప్పుడు ఇది ధ్యాన మార్గం, ఫిలాసఫీ, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అది. ఇది మనం ఎంతో సంతోషించాలి. ఇది ఒకటే కాదు, మనం ఎన్నో లాభాలు పొందొచ్చు. మన పత్రిక చెప్పారు, ధ్యానం చేస్తే 1,000,000 లాభాలు, ధ్యానం చేయకపోతే 1,000,000 నష్టాలు అని చెప్పినాడు. ఎంతో నా ఆనందపడుతున్నాడు. దీంతో పాటు ఎవరైతే ధ్యానం చేస్తారో భగవతి కూడా ఈజీగా అర్థమవుతుంది అన్నాడు. అది కరెక్టే. మేము ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం చేస్తూ ధ్యానం, 1 గంట ధ్యానం, తర్వాత ½ అన్ అవర్ స్పేస్ డైలీ నడుస్తుంది. ఇది ఇక్కడ డైలీ వాళ్ళందరూ వస్తారు. వీళ్ళందరే ఎంతో నాకు సపోర్ట్ ఇస్తారు. ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞానం తనకు తపన పాడతాడు. ఎంతో మన భగవద్గీత మాట చెప్తారు, ఎంత సీనియర్ మాస్టర్సే. ఇంతకుముందు సుజనా మేడం వచ్చేది. అప్పుడు నేను ఇక్కడ లేను, నేను నా వేరే జ్ఞానంలో ఉన్నది, వేరే దాని పోతుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 2024లో వరల్డ్ మెడిటేషన్ డే అప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఇది. ఆయన అప్పుడు ఎక్స్పైర్ అయిన తర్వాత ఆగిపోయింది. అప్పుడు అందరూ అన్నారు, సుభాష్ నువ్వు చెయ్యి, ప్రారంభోత్సవం చెయ్యి, కంటిన్యూ చేయాలంటే నాలో చెప్పింది, మా గురుగారు చెప్పారు. ఇప్పుడు నా గురువారు ఎవరు అంటే తటవర్తి వీరరాఘు భీమవరం. ఆయన అన్నాడు, నీవు అందరికి చెప్పు. అది ఇప్పుడు సార్ చెప్పారు, టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అని. నువ్వు టీచ్ చేస్తే నువ్వు మంచిగా నేర్చుకుంటావు. ఇప్పుడు ఇది నాకు ఇంతకుముందు రాకపోలేదు, మాట్లాడికే రాకుండా నాకు. ఎప్పుడైతే ఈ ధ్యానంలో వస్తామో అది అన్నీ నేర్పిస్తుంది. ఎవరు? లోపల ఉన్న ఆత్మనే నేర్పిస్తుంది. అందుకే మనం ఏంటంటే మనం మెయిన్ టార్గెట్ నీ మనసు నీ ఆదరణ పెట్టుకోవాలి, సరైన ఆహారం తినాలి, దాంతోపాటు ధ్యానం చేస్తూ చేయగా నీ మళ్ళీ ఏం చేయాలి? స్వాధ్యాయం చేయాలి. అది ఎటువంటి నీ జ్ఞానం ఇచ్చే పుస్తకాలను చదవాలి. తర్వాత ఏం చేయాలి? సజ్జన సాంగత్యం అంటే సత్పురుషులు, భగవంతుడు తెలిసి ఆచార సాంగత్యం చేయాలి. సత్పురుషులు వాళ్ళందరూ అంతే కదా, అందరినీ. మళ్ళీ తర్వాత 4వది ఏమన్నా అంటే సేవ చేయాలి. సేవ అంటే ఏంటిది?
ఇదే ధ్యానం చేయించడం, ఆత్మజ్ఞానం చెప్పించడం, లోక కళ్యాణం పని చేయడం. ఇప్పుడు సార్ అన్నాడు మీరు అంబాసిడర్ కార్య అని చెప్పాడు, అది లోక కళ్యాణమే. ఇప్పుడు నేను ఇది ఏంటంటే నేను నాది చెప్పుకోవడం మంచి గొప్ప కాదు. నేను ఆల్రెడీ షేర్ హోల్డర్స్ సరెండర్ కూడా చేసినాను. నేను చెప్పుకోవద్దు ఎంతో చేసి, నేను ఆల్రెడీ అంబాసిడరే, మీకు చెప్పారు నేను ఆల్రెడీ అంబాసిడరే. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎందుకంటే ఇది మీరు మీరు మీ సొంత సంపాదించుకోవడం, ఇది సంపాదించుకోవడం, ఇదే డబ్బులు కాదు, బిల్డింగ్లు కాదు. ఇది మీ ఎంబడి వచ్చేది. మీ ఎప్పుడైతే ఈ దేహం రేపు ఉంటుందో పీకుతుంది, మాకేం తెలుస్తుంది, అవునా లేదా? ఇది క్షణభగ్గురం, ఇది నీటి మీద బుగ్గలాంటిది. ఎప్పుడు ఏమైతే తెలియదు, అప్పుడు ఉన్నప్పుడే ఈ శ్వాస ఉన్నప్పుడే ఇది సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? జ్ఞానం. జ్ఞానం అంటే కంటికి కనపడేది ఏదైతే ఉందో అది జ్ఞానం, అది తెలుసు. ఆ కంటికి కనపడేది ఆత్మ, దాని గురించి తెలుసుకో నువ్వు. అంతే, నువ్వు ఉన్నత స్థితికి వెళ్తావు అని మా గురుగారు చెప్తున్నారు, నేను చెప్పడం కాదు. విన్నారా? అది మనం ఏంటంటే ప్రతిరోజు ఇంకా చాలామంది గ్యాదర్ చేయాలి. చాలామంది ఇక్కడ టీనర్ సులక్షణ మంది చాలామంది ఉన్నారు, ఇంకా రావటం లేదు. వాళ్ళు వస్తారని నాకు నమ్మకం ఉంది, నాకు నిదానం వస్తారు. కానీ మీరు తప్పకుండా ధ్యానం చేయాలి, దాంతోపాటు స్వాధ్యాయం చేయాలి, పుస్తకాలు తీసుకొని చదవాలి, అది జ్ఞానమే. మళ్ళీ ఇటువంటి మహాగురువులు వచ్చినారు పిఎంసి ఆఫీస్ నుంచి, వాళ్ళ యొక్క జ్ఞానం కూడా అందుకోవాలి. ఇవన్నీ చేస్తే ఏమిటంటే సేవ కూడా చేయాలి. ఇంకా నీలో అని చెప్పినారు, నీలో ఉన్న ఈ జ్ఞానం ప్రచారం కొరకు పిఎంసి అంబాసిడర్ కానీ ఇంకా మీకు చేతనైనంత నేను ఆల్రెడీ 500 రూపీస్ మంత్లీ వెళ్ళిపోతున్నాను. మా శాలరీ ఆటోమేటిక్ నేను ఇచ్చాను ఎవ్రీ మంత్. ఇప్పుడు మీ అందరు వచ్చిన కాబట్టి చెప్పబడుతుంది, ఎందుకంటే మీరు చేసుకోవడం మీరు లాభపడతాను ఉద్దేశం, అంతే. నా గొప్పగా చెప్పుకోవడం కాదు ఇది మాస్టర్. మళ్ళీ ఇది లోక కళ్యాణ కొరకు. మనం నీ కొరకు నీవు స్వార్థం చేస్తే, అది చెప్పండి మన ఎవరు శంకరాచార్య చెప్పారు, నీది నీవు తింటే అది మట్టి పాలు, ఇంకోరికి అందరికీ ఇచ్చి తింటే అది నీ పాలు అని చెప్పినారు. అలాగే అని చెప్పినారు. నువ్వు ఈ దేహం ఇదం శరీరం పరోపకారం, అంతేగాని నీది నీవు చూంటే నా పిల్లలు బాగుండాలి, నాది బాగుండాలి అంటే అది స్వార్థం అవుతుంది. నువ్వు ఎదగలేవు. ఇంకొకటి ఇచ్చి నువ్వు బతికితే అది నేను, ఎందుకంటే నీది కాదు కదా, ఏ సొమ్ము నీది కాదు. నీకు డబ్బు వచ్చింది, ఈ బిల్డింగ్ నీది కాదు. ఇప్పుడు ఉన్నంత సేపు అనుభవిస్తావు, పోయిన తర్వాత ఇంకొకటి కదా. అందుకు నిన్ను నీవు ఉద్ధరించుకోవాలంటే నువ్వు ధ్యానం చేయాలి. అదే మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు 6వ అధ్యాయం 5వ శ్లోకంలో, ఆత్మనమోసాదేత్ అన్నాడు. అన్నాడా లేదా? ఎవరు వచ్చి నిన్ను ఉద్ధరించలేరు. ఎవరు కోరికలు నీ ఏదైనా కోరితే ఎవరు ఇచ్చారో లేరు. ఎందుకు? నువ్వే దేవుడివి, అన్ని నీ చేతిలో ఉంది. మంచి చేసుకోవాలన్నా చెడు చేసుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. చెప్పాడు మా గురువు, నువ్వే దేవుడివరా అని చెప్పారు. అందుకొరకు మనం ఉద్ధరించుకోవాలి రోజు ధ్యానం చేయాలి, అవునా లేదా? ఉద్ధరేదాత్మనాత్మనం ఆత్మయ ఆత్మనో బంధు ఆత్మయ రిపురాత్మన అంటే ఆత్మకు ఆత్మయ బంధువో ఆత్మకు ఆత్మయ శత్రువు ఎప్పుడైతే అంటే నీవు వేస్ట్గా టైంపాస్ చేస్తున్నావు అంటే నీ ఆత్మకు నీవు శత్రువే. ఆడ సోది పెట్టి ఈడ సోది పెట్టి టైం పాస్ చేస్తే గదే ఉంది. ఆ కబుర్లు ఈ కబుర్లు, అది ఇక్కడిది అది అక్కడిది, ఇవే. అందుకే మనం ఏం చేయాలి? మనం ఎందుకు వచ్చినాం? ధ్యానం చేయడానికి వచ్చినా కానీ ఖానాపీనస్వనే కాదు, అది మనం తెలుసుకోవాలి. ఇది వచ్చిన తర్వాత ఇదే తెలిసింది నాకు. లేకపోతే మన ఆ పత్రిక లేకపోతే నేను ఏమైపోయినంత అనిపిస్తుంది ఒకసారి. ఆయనకు ఎంతో మళ్ళొకసారి ఆయనకు చప్పట్లు కొడదాం గట్టిగా. మనం పొద్దున 4 గంటలు లేచిన తర్వాత మళ్ళీ రాత్రి పడుకునేదాకా ఎప్పుడు నా ఆత్మతోనే ఉంటాను. నేను చెప్పడం కాదు, నా ఆత్మ చెప్తుంది లోపలికి వెళ్ళి. నేను చెప్పడం నా పనే ఇది. 24 గంటలు ఎప్పుడు మళ్ళీ 3 గంటలు చేస్తాను. మళ్ళీ కూర్చొని నిద్ర లేచి యోగ నిద్ర చేయాలి. అది ఆత్మజ్ఞానం అమ్మా. చెప్పాలి. ఆ తపన ఉంటే అన్నీ సాధ్యం. తపన లేదు అంటే ఏది సాధ్యం కాదు. ఓకే, మాకు చాలా టైం అయిపోయింది ఇప్పటికే. మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్.